ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేసుకుందాము. మనకు టైం సరిపోదు, ఎందుకంటే సండే కనుక 9 తర్వాత అందరూ మళ్ళీ పర్సనల్ పనుల్లో బిజీ అయిపోతారు. 9 వరకు జూమ్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. స్టార్ట్ చేద్దాము. ఆ, అందరికీ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సండే స్పెషల్ జూమ్ మీటింగ్. ఫ్రెండ్స్, మెటాఫోర్స్ లో ఒక అద్భుతమైన అప్డేట్ మీరు రాత్రి నుంచి మీరు అందరు చూస్తున్నారు. ఏదైతే ఇప్పటి వరకు మెటాఫోర్స్ గురించి మార్కెట్లో ఎవరైనా మాట్లాడడానికి అవకాశము దొరికిన విషయం, మీకు ఎక్స్చేంజిల్లో ట్రేడింగ్ అవుతుందా, బయింగ్ సేలింగ్ అవుతుందా చూయించండి అంటే, మనము ఇంకా కొద్దిగా టైం ఉందండి, ఒక 2 మంత్సో 3 మంత్సో వెయిట్ చేయాలి అని చెప్పినప్పుడు మన మీద పర్సనల్గా నమ్మకం ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు, లేదంటే సెట్ బ్యాక్ అయ్యేవాళ్ళు. దీనికి కూడా ఒక చెక్ పెట్టినట్టుగా, దీనికి కూడా ఆన్సర్ ఇచ్చినట్టుగా లాడో గారు చెప్పినట్టుగా మనకు డిఈఎక్స్ లాంచ్ అయిపోయింది. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, ఫోర్స్ ఫోర్స్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అనే ఒక అద్భుతమైన ఆవిష్కరణ మన మెటాఫోర్స్ లో జరిగింది. సో ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మెటాఫోర్స్ ఎవరైతే స్టార్టింగ్ డే నుంచి దీన్ని ఒక అయ్యప్ప దీక్ష పట్టినట్టు, లేకపోతే ఆంజనేయ స్వామి మాల వేసుకున్నట్టు ఇదే పనిగా వర్క్ చేస్తున్నామో మా లాంటి వాళ్ళమందరం, వాళ్ళందరికీ నమ్మకం ఉంది కాబట్టే, లాడో గారి విజన్ అర్థమైంది కాబట్టే మేము ఇంత గట్టిగా వర్క్ చేస్తూ వస్తున్నాం అనమాట. సో ఇప్పటికైనా ఇంకా 50% అటు ఇటుగా ఉన్న వాళ్ళు, 70% అటు ఇటుగా ఉన్న వాళ్ళందరూ కూడా, మీరు చాలా మంది ఉన్నారు మన కమ్యూనిటీలో, మీరందరూ పూర్తిగా మెటాఫోర్స్ అనే ప్రాజెక్టును అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా మెటాఫోర్స్ ను నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇది లైఫ్ టైం ఉండే ప్రాజెక్ట్, లైఫ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అనే విషయాన్ని మీరందరూ ఇప్పటికైనా అని నేను నొక్కి నొక్కి చెప్తున్నా. ఎందుకంటే 100% నమ్మకం ఉన్న వాళ్ళు, 100% అర్థమైన వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు. ఎక్కువ మందికి ఎంతో కొంత పర్సెంటేజ్ అనుమానము, భయము ఇట్లా పెట్టుకున్న వాళ్ళే ఉంటారు. దయచేసి ఇప్పటికైనా మీరు ఇక్కడ జరుగుతున్న విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మెటాఫోర్స్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ లో రివర్స్ టెక్నాలజీ. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం చూసిన నెట్వర్క్ మార్కెటింగ్ వేరు, మెటాఫోర్స్ వేరు. ఇప్పటి వరకు చూసిన దానికి పూర్తి రివర్స్ గా మెటాఫోర్స్ నడుస్తుంది, పూర్తి రివర్స్ గా. అదేంటో మీకు అర్థం కావాలంటే రోజు జూమ్కి రావాలి, రెగ్యులర్ గా లీడర్స్ తో టచ్ లో ఉండాలి, ఎక్కడైనా ఫిజికల్ మీటింగ్స్ అరేంజ్ చేసినప్పుడు విధిగా హాజరు కావాలి, వాట్సాప్ లో వచ్చే మన గ్రూపుల్లో వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు చదవాలి, అర్థం చేసుకోవాలి, నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఈ మెటాఫోర్స్ లో ఉన్న రివర్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మనకు అర్థమవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఆ ప్రయత్నం చేయాలని కోరుతూ ఇక ఆలస్యం చేయకుండా మన జూమ్ మీటింగ్ స్టార్ట్ చేద్దాము. నరేష్ సార్ బెంగళూరు నుంచి మనకు రెడీగా ఉన్నారు ఈ రోజు ఉన్న అప్డేట్స్ మీద, అలాగే టెక్నికల్ విషయాల మీద మాట్లాడడానికి. నరేష్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, సో గ్రేట్ మార్నింగ్, చాలా ఎనర్జెటిక్ మార్నింగ్ అని చెప్పొచ్చు. సో మనందరికి ఫోర్స్ కాయిన్ జస్ట్ నౌ మీతో మాట్లాడుతూనే వన్ ఆఫ్ ది స్టార్టింగ్ ఎనర్జీ పాయింట్ ని మీకు ఇప్పుడు చెప్తాను. $3 ఈజ్ క్రాస్డ్ అవుట్. సో వన్స్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్. అండ్ ఒక్కసారి మనమందరం కూడా మనందరి హర్షధ్వానాలతో మీరు ఈరోజు ఫోర్స్ కాయిన్ లాంచ్ అయినందుకు హ్యాపీనెస్ ని మీ రియాక్షన్ మూమెంట్ లో అక్కడ ఒకసారి సింబల్ ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఏ హ్యాండ్ రైజ్ చేయండి, లవ్ సింబల్ ఇవ్వండి, ఏమని ఇవ్వండి. మనందరం కూడా ఈరోజు కమ్యూనిటీలో గత 1 year నుంచి వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది 4th స్టేజ్ DeFi ఎక్స్చేంజ్ లోకి వచ్చేసాం. కాయిన్ మార్కెటింగ్ సేల్స్ కంప్లీట్ అయిపోయి, తర్వాత సెంట్రలైజ్ లో అంటే మన దాంట్లో సెల్ చేసుకోవడం, తర్వాత ఇప్పుడు DeFi ఎక్స్చేంజ్ లో వచ్చింది. ఇక సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ ఇన్ని వచ్చినాయంట. ఇక సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ ఎంత దాకా అండి, దానికి ఇంత పెద్ద స్టెప్ ఏం అవసరం లేదు. ముందు నుంచి మొదటి రోజు నుంచి మిస్టర్ లాడో గారు మీకు చెబుతున్న విధానం ఏంటంటే, నేను కాయిన్ ని తీసుకొచ్చిన మొదటి రోజే ఎక్స్చేంజ్ లో తీసుకురావడం పెద్ద సంగతి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్చేంజ్ లో తీసుకురావడం పెద్ద సంగతి ఏం కాదు.
కానీ ఎవరైనా కానివ్వండి ఒక ప్రాజెక్ట్ ని తీసుకొచ్చిన తర్వాత మనమందరం కోరుకునేది మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఎక్స్చేంజ్ కాదండి. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది దాని గ్రోత్, దాని పర్ఫార్మెన్స్, దాని స్టేబిలైజేషన్ కావాలి. అప్పుడే కదండి ఎక్స్చేంజ్ లో వచ్చిన దాని వాల్యూకి ఒక వాల్యుయేషన్ ఉంటుంది. సో అలా లేకపోతే ఇవన్నీ ఉండవన్నమాట. సో అలాంటిది ఈరోజు జరుగుతోంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ రెస్పాన్సింగ్. కాయిన్స్ కొన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆల్రెడీ మీరు ఎక్స్చేంజ్ లో చూసుకుంటే $3 కి కాయిన్ వాల్యూ క్రాస్డ్ అవుట్ $3.1 అండి ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది ఆల్. హ్యాండ్ డౌన్ చేయండి. ఇక ఈ రోజు మెటాఫోర్స్ బిజినెస్ టెక్నికల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుకుంటూ పోయే ముందర మీకు లాస్ట్ లో ఫోర్స్ కాయిన్ ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా బై చేయాలి, దాంట్లో ఉన్న లైవ్ ట్రేడింగ్ ఎలా అనేది కూడా మీకు లైవ్ లో చూపిస్తాం. అండ్ నెక్స్ట్ దాంతో పాటు మన ప్రాజెక్ట్ లో మనం అందరం కూడా ఎంతో మంది ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి క్వశ్చన్ మార్క్స్ వేస్తూ వస్తూనే ఉన్నారు. మరి మెటాఫోర్స్ నిజంగా ఏంటి అనే విధి విధానాల గురించి కొద్దిగా తెలుసుకుంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక క్రిప్టో కరెన్సీ అనేది వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది, దాని తర్వాత ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా ఏర్పడుతుంది, ఎన్నో రకాల కంపెనీల్లో స్టార్ట్ అయిన మొదటి రోజే ఎంతో మంది అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చారు మార్కెట్ లో. నేను అడిగేది మెటాఫోర్స్ వ్యవస్థ గురించి కాదు. మార్కెట్ అనే బిజినెస్ ని మనం డెవలప్మెంట్ చేయాలంటే ఒకే రోజులోనే రాత్రి బిల్డింగ్లు కట్టేయలేం. దానికి సంబంధించిన ప్లానింగ్, విజనరీ స్ట్రాటజీ అనేది ముఖ్యంగా ఉండాలి. సో అలాంటి విధి విధానాలనే ఈరోజు క్రిప్టో కరెన్సీ వ్యవస్థ మొదలవడానికి ముఖ్య కారణం. మరి దాంట్లో కొన్ని పాయింట్స్ నేను ఈరోజు చెప్తూ వెళ్తుంటా. అలాగే రాబోతున్న అన్ని ప్రాజెక్టుల గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. అండ్ వన్ మోర్ టైం, దయచేసి నేను యాక్చువల్లీ ల్యాప్టాప్ లో చెప్పాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ నా ల్యాప్టాప్ అనేది ఛార్జింగ్ పోర్ట్ అనేది ఏదో ఛార్జింగ్ కావడం లేదు. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఫర్ మై సైడ్. దట్స్ వై నేను ఈరోజు మొబైల్లో చెప్తున్నా. మాక్సిమం మీకు అన్ని విషయాలు నేను కవర్ చేస్తాను మొబైల్లో అయినా కూడా. బట్ ప్లీజ్ స్టే విత్ ద యాక్టివ్ పార్టిసిపేషన్. అండ్ మీకు ఇంకొక విషయం చెప్తా. ఇక్కడ డిస్క్లైమర్ చెప్పా, మీటింగ్ అనుబంధించిన హోస్ట్లు, అప్లైన నాయకులు ఎవరైనా ఏ విధమైన పద్ధతులను ప్రచారం చేసి తమ ప్రయోజనం కాదు, స్వార్థం కోసం కాదని డిస్క్లైమర్, చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, మనము ఈరోజు మెటాఫోర్స్ లో ఇంతమంది లీడర్స్ ఖచ్చితంగా ఒక అద్భుతమైన స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నారంటే నేను ఈ విధి విధానం ఏదైతే చెప్పానో వాళ్ళంటూ ఈ విధి విధానం యొక్క విషయాన్ని, టెక్నికల్ నాలెడ్జ్ ని నేర్చుకున్నారు. సార్ మీరున్నారు, నాకు ఇంకా సంబంధం లేదు, నాకు ఈ టెక్నాలజీ గురించి నాకు అర్థం కాదు, ఓకే, నాకు ఇంకా సంబంధం లేదు, నువ్వేమైనా నువ్వే, ఇలా కాకున్నట్లుగా ఇలా మాట్లాడితే అంటే ఇలా అనుకుని మరి మీరు ఎక్కడే ఉంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. నిజంగా మీరు బిజినెస్ చేయలేరు, తర్వాత బయట ప్రపంచంలో ఈ టెక్నాలజీ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. నేను మిమ్మల్ని ఒకే రోజు మొత్తం నేర్చుకోమని చెప్పడం లేదు. బాధ్యత అనేది మనం తీసుకోవాలి. మన కుటుంబ బాధ్యత మనది ఉంటుంది. లేదు నేను పెంచాను, జస్ట్ నేను బయట ప్రపంచానికి వచ్చాను, నేను నీకు డబ్బులు ఇస్తాను, మొత్తం వాళ్ళని కావాల్సిన బాధ్యత మొత్తము స్కూల్కి తీసుకెళ్లడం, ఫుడ్ తినిపించడం మొత్తం వాళ్ళే చేయమంటే మీరు ఎంత డబ్బు ఇచ్చినా మీకంటూ ఒక సొంత బాధ్యత అనేది ఉంటుంది. ఏంటి వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఓకే, వాళ్ళకి పుస్తకాలు కావాలా, లేకపోతే బట్టలు కావాలా, ఏం ఫుడ్ కావాలి, ఇలాంటిది మీ సొంత నిర్ణయం ద్వారా చేస్తేనే మీ లైఫ్ లో హ్యాపీనెస్ అనేది, తర్వాత వాళ్ళకి కావాల్సిన దానికి కావాల్సిన 100% ఫుల్ఫిల్ చేస్తారు. అలా కాకున్నట్లుగా సార్ అంతా మీరే, ఏం జరిగినా, నష్టం జరిగినా, లాభం జరిగినా అంతా మీరే, ఇంకా మీరెందుకంటే ప్రపంచంలో నేర్చుకోకపోతే. సో దట్స్ వై నేను చెప్పడం ఏంటంటే, మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఇక్కడ డిస్క్లైమర్ చెప్పిన బాధ్యత ఏంటంటే, ఇక్కడ చెప్తున్న ప్రతి ఒక్క లీడరు, నేను కావచ్చు, రాజేంద్ర సార్ కావచ్చు, నరేంద్ర సార్, చాలా మంది లీడర్స్ మనకి చెబుతున్న ప్రెజెంటేషన్స్ ఒక సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. కష్టపడి కాదు, మనం కష్టపడి నేర్చుకోలేదు, ఇష్టపడి నేర్చుకున్నాం. దీనివల్ల నేర్చుకోవాలి, దీనివల్ల నాకు ఉపయోగం ఉంటుంది, దీనివల్ల నేను నేర్చుకోవడం వల్ల 10 మందికి ఉపయోగపడే విధంగా నేను చెప్పగలను అనే విధి విధానం మనసులో పెట్టుకున్నాం. సో దట్స్ వై నేను ఏ ఒక్క లీడర్నైనా, నాకు 60 ఏండ్ల వయసు వచ్చింది, నాకు ఈ టెక్నాలజీ గురించి తెలీదు, ఓకే, 70 ఏండ్ల వయసు వచ్చింది తెలీదు అనే విషయాన్ని మర్చిపోండి.
తెలియదు అన్నారనుకుంటే ప్రపంచంలో మిమ్మల్ని ఎదురుగా వచ్చి చాలా మంది ఎంత 100% కరెక్ట్ గా చెప్పినా మిమ్మల్ని మీరు మోసపోతారు. నేను ఇక్కడ మెటాఫోర్స్ ప్లాట్ఫామ్ గురించి చెప్పిన లీడర్ గురించి మాట్లాడడం లేదు. ఆయన 100% మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకోకున్నట్లుగా మీకు మీరు మోసపోతున్నారు. మిమ్మల్ని మీరు మోసం చేస్తారు. దట్స్ వై నేను ఇప్పుడు ఈ రోజు ప్రెజెంటేషన్ కూడా అలాంటి టెక్నికల్ వేస్ లోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. మెటాఫోర్స్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? న్యూ ఎరా అండ్ న్యూ స్టైల్. ఒక వెబ్3 టెక్నాలజీలకు సంబంధించిన కొత్త తరమైన విధి విధానాలు నేర్చుకుంటున్నాం. అలాంటి న్యూ బిజినెస్ స్టైల్లో మనం వెళ్ళబోతున్నాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ మెటాఫోర్స్ అని చెప్తాను. ఇక్కడ బ్యాక్ ఆఫీస్ లో మీకు ప్రతిరోజు కూడా మిస్టర్ లాడో గారు అందించిన వెబ్సైట్ లో చిన్న చిన్న విషయాలండి. వాట్ ఈస్ క్రిప్టో కరెన్సీ, వాట్ ఈస్ బ్లాక్ చైన్, వాట్ ఈస్ మెటావర్స్, ఎన్ఎఫ్టి అంటే ఏంటి, మనం ఇది అన్ని రోజు మాట్లాడుతున్నాం, చెబుతున్నాం. మనకు తెలిసిన విషయాన్ని మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కానీ ఇంకా మనం 100% గా మనకంటూ ఒక సహాయంగా, మనకంటూ ఒక చెయ్యి వేసి ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు మీరు ఆటోమేటిక్ గా ఒక బిజినెస్ లోనే కాదు, బిజినెస్ చేయకపోయినా పర్లేదండి, వ్యవస్థ మీద మీకు ఒక ప్లానింగ్, ఒక స్ట్రాటజీ వస్తుంది. మేమందరం ఈరోజు ఫోర్స్ కాయిన్ బై చేశాం. ఎందుకు బై చేశాం? ఎంతో మంది వేలల్లో బై చేశారు, కొంతమంది లక్షల్లో బై చేశారు, 50,000, 70,000, 60,000, 30,000, 20,000 కూడా బై చేశారు. ఎందుకు బై చేశారంటే దే లెర్న్ అబౌట్ ద సిస్టమ్. నేర్చుకున్న తర్వాత ఓకే, దీని ద్వారా నా భవిష్యత్తు ఉంటుంది అనే విధానం ద్వారా నేర్చుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు నేను అదే చెప్పింది ఇప్పుడు కూడా ఇంతసేపు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పాం. అండ్ ఈ ప్రాజెక్ట్ లో మెటాఫోర్స్ అనే లైఫ్ జర్నీ ప్రాజెక్ట్ లో కావచ్చు, అండ్ మెటాఫోర్స్ విధి విధానం మొదలైన ప్రాజెక్ట్ లో మీకు ఎంతో మంది మార్కెట్ లో మీ ముందు కనబడుతుంటారు ఈ విధంగా. కానీ అందరూ మీ దగ్గరకు వస్తారని కాదు సార్, అందరూ మీ దగ్గరకు వస్తారని కాదు. అందులో 10 మందిలో ఒక్కరు రావచ్చు, 10 మందిలో ముగ్గురు రావచ్చు. కానీ ఇక్కడ మనం ఏమైపోతుందంటే మొట్టమొదటిగా ప్రయత్నం చేసిన పర్సన్ దగ్గర ఏముంటుందంటే నెగిటివిటీ ఉంటుంది. ఎందుకంటే 100% నాలెడ్జ్ తెలీదు, లేకపోతే 100% నాలెడ్జ్ తెలియకపోయినా పర్లేదు, ఆయన దగ్గర కూర్చొని వినే ఓపిక ఉంటుంది. కానీ అటు ఇటు కానీ నాలెడ్జిబుల్ పర్సన్ ఉంటారు చూడండి, షేర్ మార్కెట్ గురించి చేస్తుంటారు, ఓకే, అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చేస్తుంటారు, ఇన్సూరెన్స్ గురించి చేస్తుంటారు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే బ్యాంకింగ్ సెగ్మెంట్ లో చేస్తుంటారు. కొంతమందికి నేను నేర్చుకోవాలనే ఓపిక ఉన్న వాళ్ళకి 100% దే విల్ బిలీవ్ అండ్ వర్క్. కానీ కొంతగా ఒక గవర్నమెంట్ రూల్ నే ఫాలో అవుతా, 100% నేను లీగల్ గానే ఫాలో అవుతా అని అనుకునే వాళ్ళకి ప్రపంచంలో ఏ ఒక్కటి మొట్టమొదటి రోజు, పుట్టిన రోజు ఏదైతే బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుందో అన్ని లీగల్ గా ఉండవు. స్టెప్ బై స్టెప్ అన్ని స్టేబిలైజేషన్ చేసాం. కానీ మొట్టమొదటి రోజు ఎలా ఉండాలి తెలుసా? ఆయన విధి విధానాలు అంటే నేను ఒక పద్ధతిలో తీసుకుపోతున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో అది లీగల్ గా ఉంటే ఆటోమేటిక్ గా బిజినెస్ ఆపర్చునిటీ పోతూ మనకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్ వైజ్ కావచ్చు, క్రిప్టో కరెన్సీ అనేది కూడా మనకు ఎక్స్చేంజ్ లో రావడం కావచ్చు. అండ్ ఈ రోజు మనం చూస్తున్న ఎన్నో రకాల కాయిన్స్ అన్ని కూడా ఏ రోజు మొదటి రోజే కాయిన్ మార్కెట్ క్యాప్ లోకి రాలేదండి. కాబట్టి నేను ఇక్కడ చెప్పడం ఏంటంటే మీ అందరికీ కూడా ఇలాగా ఎంతో కాంపిటీషన్ వస్తుందండి, కానీ మీరు జస్ట్ ఓపిక్ గా ఉండాలండి ఆటోమేటిక్. నెక్స్ట్ ప్రతి బిజినెస్ ఆపర్చునిటీ కండి నేను ఇక్కడ మీ అందరికి లీడర్స్ కి ఈరోజు మనందరం కూడా ఈరోజు ఓపిక్ గా 1 అవర్ కూర్చుంటున్నాం. దయచేసి మనము ఎవరికైనా ఇన్విటేషన్ చేస్తున్నామంటే మన బిజినెస్ ఆపర్చునిటీ గురించి, సార్ మీ దగ్గర అట్లీస్ట్ 45 మినిట్స్ కానివ్వండి, 1 అవర్ కానివ్వండి టైం కూర్చోవడానికి ఫ్రీగా టైం ఉందా? ఇది జనరల్ గా ప్రతి ఒక్కరు మనం సక్సెస్ అవ్వడానికి ఫాలో అవుతున్న రూల్ అండి. అట్లీస్ట్ వాళ్ళకు 45 మినిట్స్ కూర్చోవడానికి టైం లేనప్పుడు ఏమవుతుందంటే మనకు చెబుతున్న విధానం అనేది ఒక్కొక్కసారి వినకపోవచ్చు, సగం విని సగం వినకపోవచ్చు. అప్పుడు ఆయనకి క్వశ్చన్ మార్క్సే ఉంటాయి ప్లాట్ఫామ్ గురించి. అండ్ ఫోన్ కాల్లో కొంతమంది మాట్లాడిస్తుంటారు. ఫోన్ కాల్లో మనం మాట్లాడతాం, కానీ ఆయన ఫోన్ కాల్లో మాట్లాడేటప్పుడు కూడా ఆయనకు టైం ఉందా లేదా ముందుగా కనుక్కోండి. సార్ నేను మీతో మాట్లాడడానికి రెడీ, మీకు టైం ఉందా లేదా? ఇలా చెప్తే మనకు ఆయన పీస్ఫుల్ గా ఉన్న టైంలో మాట్లాడినప్పుడు ప్రతిదీ కూడా ఆయన క్వశ్చన్స్ ఏ కావచ్చు, ఆన్సర్స్ కావచ్చు అయితే. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు మాట్లాడండి, సో ఆయనకి ఏదో ఈ బిజినెస్ లో డౌట్ ఉందంట అంటాడు. ఓకే, ఏమి వినంటాడు. ఇంకా మొదటిసారి కూడా ఆయనకి ఏదో బిజినెస్ లో చేసి ఉంటాడు, ఎక్కడో నష్టపోయి ఉంటాడు. ఆ నష్టపోయిన మైండ్ మొత్తం మైండ్ లో ఉంది, కానీ
బిజినెస్ వినే ఓపిక అనేది లేదు, నష్టపోయిందే మైండ్ లో ఉంది. సో మాట్లాడుతూనే క్రిప్టో కరెన్సీ అంటే ఇల్లీగల్ అంట కదా సార్, క్రిప్టో కరెన్సీ అంటే ఫ్రాడ్ అంట కదా, మీరు ఎలా చెప్తారు దీనికి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి అంటారు. ఓకే, క్రిప్టో కరెన్సీలో మోసాలు జరిగాయి, కానీ ఎలా మోసాలు జరిగినాయి? ప్రతిదీ కూడా బెల్లకన్ను కాదు, అంటే పచ్చకామర్లు చూసినట్ల ప్రతి దాన్ని కూడా పచ్చకామర్లు చూస్తే ఈ రోజు ఎంతో మంది అలా చూసినందుకే నేను ఫ్యాక్ట్ గా చెప్తానండి. దాంట్లో నేను కూడా ఒక వ్యక్తిని అనుకోవచ్చు. క్రిప్టో కరెన్సీని నేను ఎలాంటి లీగలైజేషన్ రూల్స్ లేవని అనుకున్నప్పుడు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ గురించి, ఇథీరియం గురించి, సోలానా గురించి మాట్లాడినప్పుడు ఈ రోజు కాయిన్ ప్రైస్ అనేది $68,000 అండ్ నెక్స్ట్ ఈ కాయిన్ నుంచి $15,000 నుంచి చూశాను. ఈరోజు ఇంకా లీగలైజేషన్ కాలేదు, బట్ లీగల్ చేయాలని ఆల్రెడీ రూల్స్ వచ్చేసాయి. లీగల్ చేయాలని మన సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది. చెప్పినప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి. మరి ఇలా టైం ఇవ్వనందుకే నేను ఈరోజు తక్కువ ప్రైజ్ లో కొనాల్సిన బిట్ కాయిన్ ప్రైజ్ ని ఈరోజు ఎక్కువ ప్రైజ్ లో మనం కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే ఓపికగా నేను వినింటే ప్రపంచం మొత్తం పచ్చకామలు కాదు, ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా లేదో తెలుసుకొని కొద్దో గొప్ప నేను 1,00,000 సోమెత ఉన్న దాంట్లో 10,000 పెట్టింటే కూడా ఈరోజు ఓకే, కొద్దో గొప్ప 10,000 పెట్టినా కూడా వినింటే, మొత్తానికి ఏంటి ఏ ప్లాట్ఫామ్ గురించి అయినా మొత్తానికి వింటే మాత్రం ఖచ్చితంగా తర్వాత ఆపర్చునిటీ వస్తుంది. ఏదో ఒకటి నా దగ్గర కుదిరినంత చేసుకోవచ్చు. సో ఇలా ఈ రోజు మనమందరం కూడా ఫోర్స్ కాయిన్ గురించి స్టెప్ బై స్టెప్ విన్నాం కాబట్టే ఈ రోజు మనమందరం కూడా విన్న తర్వాత మనకెంత అఫోర్డబుల్ అవుతుందో అంత ప్రైస్ తో మొదలు పెట్టుకొని ఈ రోజు అదే మనకు లక్షల్లో తీసుకెళ్ళిందండి. అసలు వినకపోయింటే యు ఆర్ స్టేయింగ్ దట్ ప్లేస్. సో అందుకోసమే లిజనర్స్ ఇస్ ద గుడ్ అర్నర్స్ అంటారండి. ఓకే, లెర్న్ అర్న్ అంటారు. సో మీరు నేర్చుకోండి, సంపాదించుకోండి. సో లెర్న్ అంటే నేర్చుకోవడం ఎట్లా, వినేవాళ్ళు. సో వినేవాళ్ళు బాగా అర్న్ చేసుకుంటారని నేను అర్థం. చాలా మంది నేను చెప్పింది ఏం కాదు, ప్రపంచంలో ఎంతో మంది గ్రేట్ లీడర్స్ అంటే మనకు స్ఫూర్తినిచ్చిన లీడర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఏం చేశారంటే ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని వినకుండా అయితే ఎవరు ఉండరు. ప్రతి విషయాన్ని శ్రద్ధగా వింటారు. శ్రద్ధగా విన్న తర్వాత దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, లాస్ మనం ఎలా ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎలా బయటపడాలి, అక్కడ ఎంతవరకు నేను వెళ్ళాలి అనే విధానాలు నేర్చుకునే ఈ రోజు మనం క్రిప్టో కరెన్సీలో ఎంతో మంది విన్న తర్వాత మాత్రం ఖచ్చితంగా బిలియనర్స్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఈ రోజు నేను మీకు ఒక విషయం చెప్తున్నా, మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి సార్? సార్ ఇదేదో ఇన్వెస్ట్మెంట్ ప్లానా, ఆర్ఓఐ ప్లానా, లేదంటే ప్రోడక్ట్ బిజినెస్ ఏంటి అని చాలా మంది అడుగుతుంటారు మీకు. డియర్ ఫ్రెండ్స్, క్రిప్టో కరెన్సీ అంటే క్రిప్టో కరెన్సీ వెబ్3 ప్రాజెక్ట్ లో మెటాఫోర్స్ అనే ఒక బిజినెస్ ప్రాజెక్టు అనేది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఇక్కడ నేను చెప్తున్న ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఓకే, ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఫోన్ పే కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక ప్రాజెక్టు, ఓకే నేను ఒక వ్యవస్థని నిర్మిస్తా, ఈ వ్యవస్థని నిర్మించిన తర్వాత ఈ వ్యవస్థ వల్ల నాకు ఇంత ఫండ్ అనేది లాగిన్ అవుతుంది, ఇంత ఫండ్ లాగిన్ అయిన తర్వాత వాళ్లకు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పానో దాని ప్రకారంగా లాభాన్ని చేకూరుస్తాను. ఆ విధంగా మీకు ఎల్ఐసి పాలసీ గురించి మాట్లాడితే, ఎల్ఐసి ఇస్ ద ఒక ప్రాజెక్ట్ అండి. ఇన్సూరెన్స్ మనిషికి ఒక సేఫ్టీకి, హెల్త్ కావచ్చు, కార్లు కావచ్చు, చాలా రకాల ఇన్సూరెన్స్ పాలసీస్ మీకు తెలుసు. ఇది ఒక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మనమందరం కూడా పాలసీని కడతాం మన సేఫ్టీ కోసం. మరి కట్టినప్పుడు అందరూ 100% ఆ పాలసీని ఉపయోగించుకుంటారంటే లేదు. సో అక్కడ ఏంటి, ఒక మనిషి చనిపోయినప్పుడు లేకపోతే ఇన్ని సంవత్సరాలకి ఇంత రిటర్న్ ఇవ్వడము అదొక పద్ధతి, దాన్నే ప్రాజెక్ట్ అంటారు. అంతేకానివ్వండి, మీకు ఇక్కడ సిస్టమ్ లో మీరు కోట్ల వడ్డీ రేట్లు ఇస్తా అలా అని ఎక్కడా లేదు. ఓకే, ఇన్సూరెన్స్ కార్ డ్యామేజ్ అవుతుందండి, సో మనం కారు సేఫ్టీ కోసం మనం కట్టాం. సో అలా ఒక ప్రాజెక్ట్ ని డిజైన్ చేసాడు ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో. సో ఐఆర్డి అనే విధి విధానాల ద్వారా ఇన్సూరెన్స్, ఎల్ఐసి పాలసీ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇలా చాలా రకాల కింద ఉన్నాయి. మరి ఐఆర్డి అనే వ్యవస్థ ద్వారా ఇదంతా ఒక నిర్మితమైంది. ఓకే, అన్ని పాలసీలు కరెక్టా అంటే అన్ని కరెక్టే, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయితే. మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో కాకనివి వేరే ఉంటాయి. అండ్ నెక్స్ట్ అన్ని పాలసీలో ఒకే రకమైన బెనిఫిట్స్ ఉంటాయంటే లేదు. సో వాళ్ళ విధి విధానాల ద్వారా
వాళ్ళ వాళ్ళ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళ ప్రాఫిట్స్ అనేది షేరింగ్ అవుతాయి. ఇదే విధంగా మెటాఫోర్స్ అనే బిజినెస్ ఆపర్చునిటీ ఒక వెబ్3 టెక్నాలజీలో, క్రిప్టో కరెన్సీ అని నేను చెప్తున్నాను కదా, వెబ్ 1, వెబ్ 2, వెబ్3 టెక్నాలజీ. అంటే వెబ్ 1 అంటే మనం గూగుల్లో ఈరోజు ఒక పేజ్ ని క్రియేట్ చేయగలం అంతే, కానీ ఆ పేజ్ ని మనం షేర్ చేయగలం, అంటే ఇంకొకరికి షేర్ చేయగలం, కానీ దానికి అనుసంధాన కనెక్టివిటీ మీకు మాకు ఉండదు. పేజ్ ని చూడగలం అంతే. కానీ వెబ్ 2 టెక్నాలజీలో ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూస్తున్నాం, వాట్సాప్ చూస్తున్నాం, ఫేస్బుక్ చూస్తున్నాం. ఇది ఎలా ఉంటుందంటే ఒక మనిషికి వేరే వేరే ఇండివిజువల్ అకౌంట్స్ కనెక్టివిటీ అయిపోయి మీ విధానాలని నాకు షేర్ చేయడం, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ని మాకు షేర్ చేయడం, ఇలా వెబ్ 2 టెక్నాలజీలో కనెక్టివిటీ జరుగుతుంటుంది పర్సన్ టు పర్సన్. కానీ వెబ్ 2 టెక్నాలజీలో ఎవరున్నారు? పర్సన్ ఈజ్ కనెక్టింగ్ విత్ ద థర్డ్ పార్టీ. అంటే దాన్ని క్రియేట్ చేసిన వ్యక్తి, ఫేస్బుక్ ని క్రియేట్ చేసిన మార్క్ జుకర్బర్గ్, యూట్యూబ్, వాట్సాప్, అమెజాన్, ప్రతిదీ కూడా. అమెజాన్ గురించి చూడండి, ఒక ప్రోడక్ట్ బయ్యర్ మనము, సెల్లర్ ఒకరు, దానికి మధ్యలో ఒక పర్సన్ అమెజాన్ ఒక వ్యవస్థని, ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసి పెట్టాడు. సో అమెజాన్ ఒక వ్యవస్థని, ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు ముందుగా ఒక ప్రోడక్ట్ ని సెల్ చేయడం మాత్రమే. కానీ ఈరోజు తెలుసు మీకు, లోన్లు ఇస్తున్నారు, ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, పేమెంట్ గేట్వే ఆప్షన్ వచ్చింది. ఇలా అన్ని రకాల ప్లాట్ఫామ్స్ ని ఇలా క్రియేట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. దిస్ ఈస్ ద ఒక ప్రాజెక్ట్ అమెజాన్ అనేది. సో దాంట్లో ఎంతవరకు ప్రాపర్ గా 1998 లో కావచ్చు, 1996 లో కావచ్చు, యాపిల్ ఫోన్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసినప్పుడు ఒక చిన్న చిన్న ఆఫీస్ నుంచి క్రియేట్ చేశారండి బిజినెస్ ని. కానీ ఈరోజు వరల్డ్ వైడ్ ఎస్టాబ్లిష్ చేశారు. కానీ మొట్టమొదటి రోజు దాన్ని పర్చేజ్ చేసిన వాళ్ళు, షేర్స్ కావచ్చు, ఈరోజు కొన్ని లక్షల మందికి, కొన్ని వేల మందికి ఈ షేర్స్ గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అందించాం మనం. ఒక సిస్టమ్ క్రియేటర్ నేను ఇలా ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసి, దీని వల్ల ఫ్యూచర్ లో అమెజాన్ అనే ప్రోడక్ట్ కావచ్చు, ఫేస్బుక్ అనే దాన్ని చూస్తుండగానే జనాలకి ఇంత లాభం ఉంటుందని మొదటి రోజు లాంచ్ అయిన రోజు ఎంతో మందికి చెప్పారు వాళ్ళు. కానీ లెస్ మెంబర్స్, ఓన్లీ 10% మెంబర్స్ మాత్రం బిలీవ్ చేసి ఉండొచ్చు. కానీ 90% రిజెక్ట్ చేశారు. 10% ఎవరైతే ఉన్నారో ఈ రోజు వాళ్ళందరూ కూడా కోటీశ్వరులుగా జాబితాలో ఉన్నారు. సో అందుకోసమే ఇనిషియల్ స్టేజ్ లో వచ్చిన ఒక వ్యవస్థ విధానం అనేది తప్పు అనేది కాదు. ఆ ఇనిషియల్ స్టేజ్ లో డెవలప్మెంట్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మిస్టర్ లాడో గారు ఈరోజు మనకు మెటాఫోర్స్ అందించారు. కానీ ఈ పర్సన్ రోడ్ మ్యాప్ ఏంటి అంటే, కాయిన్ ని ఏమంటున్నాడు, కాయిన్ డెవలప్మెంట్ గురించి ఏంటి, తర్వాత నాన్ ఫంజిబుల్ టోకెన్ అంటే ఏంటి, వెబ్3 టెక్నాలజీ, వీటి విధానాలు నేర్చుకోవాలి. నేర్చుకొని అయిన కొద్దీ మనము బిజినెస్ లో ఎంట్రీ అయిపోయి నేర్పిస్తుంటే ఆటోమేటిక్ గా మనం బిలియనర్స్ అవుతాం. నిజంగా అండి, ఇక్కడ కనబడుతున్న వే ఆఫ్ బిలియనర్స్ అందరు కూడా బిలియనర్స్ గా ఎదగడానికి ఆలోచించిన పద్ధతులు మాత్రం 100% నేను చెప్తాను నేర్చుకున్నారు. తర్వాత నేర్చుకోవడానికి విన్ని దాని తర్వాత ఫాలో అయ్యారనమాట. సో ఈ విధంగా మీ క్రిప్టో కరెన్సీ లో భాగంగా ఈరోజు చూడొచ్చు. ఇది ఓల్డ్ స్క్రీన్ షాట్, లైవ్ లో ఉన్నది కూడా చూపిస్తాను. ఎంతో మంది బిట్ కాయిన్ 42,000 అంటే 68,000 ఉంది లైవ్ లో. అండ్ ఎస్ 1 minute అండి. యా, సో ఇది ప్రీవియస్ చూడండి. సో ఈ విధంగా క్రిప్టో కరెన్సీ అనే ప్రతి ప్రాజెక్ట్ కూడా మార్కెట్ లో మొదటి రోజు అయితే ఎవ్వరికి పరిచయం లేదు. బిట్ కాయిన్ కావచ్చు, ఇథీరియం కావచ్చు, సోలోనో, డాగి, XRP, ఈ రోజు చెప్తున్న పాలిగాన్ కాయిన్ అండి. మనం పాలిగాన్ బ్లాక్ చైన్ వాడతాం చూడండి. 2019 లోనే, నాకు 2019 లో చిన్న చిన్న ఎయిర్ డ్రాప్ కు ఫ్రీగా వచ్చేవండి మనకు. కానీ ఈరోజు దాన్ని అరౌండ్ మనకు 70 నుంచి 60 రూపాయల దాకా ప్రైస్ లైవ్ నడుస్తుంది. ఆల్రెడీ హైయెస్ట్ ప్రైస్ 130 దాకా వెళ్ళింది. సో ఈ విధంగా మనందరం కూడా క్రిప్టో కరెన్సీ వెళ్తుంటాం. అండ్ చూడొచ్చు ఇక్కడ మనం చాలా దేశాలు క్రిప్టో కరెన్సీ బై చేయడం లేదు, క్రిప్టో కరెన్సీ బ్యాన్ చేస్తున్నాయి, నెగటివిటీస్ మనం ప్రొవైడ్ చేస్తుంటాం. డియర్ ఫ్రెండ్స్, ఇది నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్. ఇప్పటిదాకా అత్యంత ఎక్కువగా హోల్డింగ్ చేస్తున్న క్రిప్టో కరెన్సీ కంట్రీ ఏదంటే USA గవర్నమెంట్ అండ్ యూరోప్ గవర్నమెంట్, చైనా, జపాన్, జర్మనీ, UK అండ్ స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్,
ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే స్టాక్ ఆఫ్ ది నవ్ ఇన్ యుఎస్ డాలర్స్. సో బిట్ కాయిన్ ఇస్ ద 14th ప్లేస్. అంటే అత్యంత ఎక్కువగా కాయిన్ క్యాపిటలైజేషన్ చేసిన కరెన్సీ ఏదైనా ఉంటే దట్ ఈస్ ద 14th ప్లేస్ ఇన్ ద బిట్ కాయిన్, అండ్ ఇండియా ఇస్ ద 15th ప్లేస్. సో ఎంత డబ్బు మనకి ఇన్వెస్ట్మెంట్ జరిగిందో ఆలోచించండి. సో దట్ ఈస్ ద ట్రూత్ అన్నమాట. ఇక చాలా మందికి కాయిన్ అంటే ఏంటి, టోకెన్ అంటే అని చాలా కన్ఫ్యూజన్ అవుతుంటారు. డియర్ ఫ్రెండ్స్, కాయిన్ అనేది దానికంటూ ఒక ఓన్ బ్లాక్ చైన్ ఉంటుంది, దానికంటూ ఒక మైనింగ్ డిజిటల్ కరెన్సీ ద్వారా జనరేట్ అయ్యి కాయిన్ ఉంటుంది. కానీ టోకెన్ కి ఎలా ఉంటుందంటే, ఏదైతే మనం ఎలాగైతే అద్దె ఇల్లులో పోయి మనము లైఫ్ ని లీడ్ చేస్తుంటామో, మనం కన్స్ట్రక్షన్ ఏం చేయలేదు ఇంటిని, ఓకే, లేకపోతే మనం ఒక బిల్డర్ కి కన్స్ట్రక్షన్ ఇచ్చాం, సో ఆ కన్స్ట్రక్షన్ చేసిన దాన్ని నేను పర్చేజ్ చేస్తాను, దాన్నే రెంట్ కు ఉండడం అంటారు. ఆ విధంగా వాళ్ళకు సంబంధించిన కొత్త క్రిప్టో కరెన్సీని కూడా వేరే వాళ్ళ బ్లాక్ చైన్ లో మనకు రెంట్ కుంటూ నడపొచ్చు అనమాట. అంతేగానివ్వండి, టోకెన్ అంటే ఫ్రాడ్, కాయిన్ అంటే కరెక్ట్ అని కాదు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ కరెక్ట్ వే. కానీ కొద్దిగా ఎక్కువ డెవలప్మెంట్ కాయిన్ కు ఉంటుంది, అండ్ టోకెన్ కి కొద్దిగా తక్కువ డెవలప్మెంట్ ఉంటుంది. కానీ బ్యాక్ ఆఫీస్ లో దాన్ని డెవలప్మెంట్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో కావచ్చు, దాన్ని డెవలప్మెంట్ చేసిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, అవసరాలు కావచ్చు, లిక్విడేషన్ కావచ్చు, అండ్ యూటిలిటీ కావచ్చు, ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే కాయిన్ కన్నా ఎక్కువ ప్రైస్ వెళ్ళే అవకాశం ఉంటుంది టోకెన్ కూడా. సో అంతేకానండి, ఏది కూడా ఫ్రాడ్ అని చెప్పలేం. సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అండి, కాయిన్ ఏవేవి ఉన్నాయి, బిట్ కాయిన్, ఇథీరియం, రిపెల్, లైట్ కాయిన్, క్యారిడానో, ఐవోటా, అండ్ టోకన్స్ గురించి కూడా ట్రాన్, బైటామ్, వీచైన్, ఇలా ఒక ఎగ్జాంపుల్ మీకు ఇవ్వడం జరిగింది. అండ్ ఎలా విధంగా సెంట్రలైజ్ అండ్ డీసెంట్రలైజ్ గురించి మనం డైలీ మాట్లాడుతుంటాం. సెంట్రలైజ్ అంటే మనకు విధి విధానాలు, సెంట్రల్ సర్కిలింగ్ చూపించాను చూడండి. ఇక్కడ చూడడానికి మనమందరం ఇండివిజువల్ గా ఉంటాము, కానీ దానికి సంబంధించిన కంట్రోలింగ్ పవర్ ఒకరికే ఉంటుంది. సో ఆ విధంగా ఉండడం వల్ల మనం సెంట్రలైజ్ సిస్టమ్. కానీ డీసెంట్రలైజ్ విధానం చూడండి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ అకౌంటబిలిటీ ఉంటుంది, అందరం కూడా ఒకరికొకరు కనెక్టివిటీ ఉంటుంది, అందరం కూడా ఒకరికొకరు కనెక్ట్ ఉంటుంది, ఒకరి ఆధీనంలో ఉండం. సో బ్లాక్ చైన్ అనేది కొన్ని లక్షల బ్లాక్స్ ని కనెక్షన్ చేస్తూ ఉండే విధానమే డీసెంట్రలైజ్ విధానంలో ఉంటుంది. సో అంటే ఆ ఒకరికొకరు ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ గురించి మాట్లాడతాం. గోల్డ్ గురించి నేను ఒక్కడిని అమ్మినంత మాత్రాన ప్రైస్ తరగదు, నేను ఒక్కడిని కొన్న మాత్రాన ప్రైస్ పెరగదు. కానీ ప్రపంచం మొత్తం ఒకరికొకరు అందరం కూడా ఏ టైంలో బయర్స్, సెల్లర్స్ దాని డిమాండ్ బట్టి పెరగడం జరుగుతుంది కదా, దాన్నే డీసెంట్రలైజ్ విధానం అంటారండి. సో ఇది ఒకరి చేతిలో లేకున్నట్లుగా పెరిగే విధానమే డీసెంట్రలైజ్ విధానం అంటారు. అండ్ ఇదే విధంగా వెరీ ఇంపార్టెంట్ హాట్ వ్యాలెట్, కోల్డ్ వ్యాలెట్ అంటారు. నేను లాస్ట్ టైం ఇది హైదరాబాద్ లో మీకు చూపించాను. హాట్ వ్యాలెట్, కోల్డ్ వ్యాలెట్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మన లైఫ్ లో రేపు పొద్దున్న ఫ్యూచర్ లో మనందరం కూడా ఈ కోల్డ్ వ్యాలెట్ ని బై చేయాల్సి వస్తుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే ఆ హాట్ వ్యాలెట్ కోల్డ్ వ్యాలెట్ మీకు మనకు కమ్యూనిటీ, మిస్టర్ లాడో గారే కమ్యూనిటీలో సెల్ చేసే టెక్టైల్ గూడ్స్ ప్రోడక్ట్ వస్తుంది. సో అక్కడ రానున్న రోజుల్లో మనకు కోల్డ్ వ్యాలెట్, వర్చువల్ వ్యాలెట్స్ కూడా వస్తాయి. మన మెటాఫోర్స్ సంబంధించిన ఓన్ వ్యాలెట్స్ ని ఇలా క్రియేట్ చేస్తూ వెళ్ళడం వల్ల సేఫ్టీ జోన్ లో తీసుకెళ్తుంది. మరి హాట్ వ్యాలెట్ కి కోల్డ్ వ్యాలెట్ కి తేడా ఏంటంటే, ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ పెన్ డ్రైవ్ ఉంటుందండి, మనకు పెన్ డ్రైవ్, మనమందరం పెన్ డ్రైవ్ లాగానే ఉంటుంది కోల్డ్ వ్యాలెట్ కూడా. పెన్ డ్రైవ్ ని మనము ల్యాప్టాప్ కి కావచ్చు, ఫోన్ కానీ కనెక్షన్ అయిన తర్వాత సాంగ్స్ ప్లే అవుతాయి. అంటే ఏంటి, దాంట్లో డేటా ఉంది, దాంట్లో బ్లాక్ చైన్ అకౌంట్ ఉంది, ఆ బ్లాక్ చైన్ అకౌంట్ ఆ డివైస్ కి కనెక్ట్ అయిన తర్వాత ప్లే అవుతోంది. అలాగే మన దగ్గర ఉన్న క్రిప్టో కరెన్సీస్ అనేవి కూడా ట్రస్ట్ వాలెట్ లో, మెటామాస్క్ లో, టోకెన్ పాకెట్ లో ఒక డివైస్ కి కనెక్ట్ అయింది, ఒక ల్యాప్టాప్ కి కనెక్ట్ అయింది. సో అది ఏమవుతుంది, ఇంటర్నెట్ అనే వ్యవస్థకి కనెక్టింగ్ లో ఉంది కాబట్టి అది 24/7 లైవ్ లో కనెక్ట్ ఉంది కాబట్టి దాన్ని హాట్ వ్యాలెట్ అంటారు. ఓకే, సో దాన్ని హాట్ వ్యాలెట్ అంటారు. కానీ ఒక పెన్ డ్రైవ్ లాంటి డివైస్ ని మనం పర్చేజ్ చేసి కోల్డ్ వ్యాలెట్ అంటే దాన్ని ఎప్పుడైతే మనము సిస్టమ్ కి కనెక్ట్ చేస్తామో అప్పటిదాకానే అది ఇంటర్నెట్ తో అనుసంధానమై ఉంటుంది. అంటే విత్డ్రా చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా, ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఇలా దాంట్లో డిపాజిట్ చేయాలన్నా ఈ విధానంతో మనం చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మనము ల్యాప్టాప్ కావచ్చు, ఇంటర్నెట్ కనెక్టింగ్ వ్యవస్థకు డివైస్ ని బ్లూటూత్ ద్వారా కూడా చేస్తాం. సో బ్లూటూత్ ద్వారా కావచ్చు, ఇంటర్నెట్ కనెక్టింగ్ ద్వారా కావచ్చు, డివైస్ ని తీసేస్తే అది ఎలాంటి ఇంటర్నెట్ వ్యవస్థకి కనెక్షన్ లో ఉండదు. దాన్నే కోల్డ్ వ్యాలెట్ అంటారు.
ఓకే, సో ఈ విధంగా హాట్ వ్యాలెట్, కోల్డ్ వ్యాలెట్ అని రెండు పద్ధతులు ఉంటాయి. సో ఈ మనం అందరం కూడా ఇప్పుడు వాడుతున్నది హాట్ వ్యాలెట్, రానున్న రోజుల్లో కోల్డ్ వ్యాలెట్ మనం వాడతాం. సో కోల్డ్ వ్యాలెట్ ఎందుకు వాడతారు డియర్ ఫ్రెండ్స్? ఈ రోజు మనం క్రిప్టో కరెన్సీ అనే వ్యవస్థలో ఎంతో మంది హ్యాకర్స్, ఎయిర్ డ్రాప్స్, మీ అందరికీ కూడా ఒక లింక్ వచ్చి ఉంటుందండి. ఈ రోజు ఎన్ఎఫ్టి గురించి ఒక లింక్ వచ్చి ఉంటుంది. అందరం కూడా కాయిన్ మార్కెట్ ఈ రోజు ఫోర్స్ కాయిన్ లాంచ్ అయిన తర్వాత ఫోర్స్ కాయిన్ అకౌంట్ హోల్డర్స్ అందరికీ మాక్సిమం ఇది వచ్చాయి. నేను మళ్ళీ స్క్రీన్ చూపిస్తానండి, వచ్చాయి, కానీ దాన్ని ఎవ్వరు టచ్ చేయొద్దండి. సో ఇది హాట్ వ్యాలెట్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అలాంటి ఎయిర్ డ్రాప్, ఫ్రాడ్ సిస్టమ్స్ మనకి కనెక్షన్ అవుతుంటాయి కాబట్టి హాట్ వ్యాలెట్ లో మనమే మన అకౌంట్ కి మనమే రెస్పాన్సిబిలిటీ. అవర్ కీవర్డ్స్, అవర్ అకౌంట్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి హాట్ వ్యాలెట్ లో చాలా మోసాలు జరుగుతుంటాయి కాబట్టి అలాంటివి బాగా తెలుసుకుని ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ తెలుసుకోకపోతేనే అన్నెసెసరీ ఎయిర్ డ్రాప్ ని టచ్ చేయడం వల్లనే మీ అకౌంట్స్ అనేది హ్యాక్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో చిన్న చిన్న అమౌంట్లు అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే చిన్న చిన్న అమౌంట్ మీద వాళ్ళు ఎవరు కూడా హ్యాకర్స్ ట్రై చేయరు. పెద్ద పెద్ద అమౌంట్ నుంచినే హాట్ వ్యాలెట్ కి ట్రై చేస్తారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్ ద ఫ్యూచర్ గోయింగ్ ఆన్ మనం కూడా మన దగ్గర ఉన్న క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ని కోల్డ్ వ్యాలెట్ కి షిఫ్ట్ చేసి మనందరం కూడా సేఫ్ జోన్ లో ఉంటాం అనమాట. సో ఈ విధంగా హాట్ వ్యాలెట్, కోల్డ్ వ్యాలెట్ కి సెక్యూరిటీ ఈజీగా ఉంటుంది. అండ్ కోల్డ్ వ్యాలెట్ కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుందండి వాడడము, కానీ హాట్ వ్యాలెట్ వాడడం నేర్చుకుంటే ఆటోమేటిక్ గా రాను రోజుల్లో కోల్డ్ వ్యాలెట్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. అండ్ వాట్ ఈస్ ఎన్ఎఫ్టి? మీ అందరికి ఎన్ఎఫ్టి గురించి మనం ఆల్రెడీ చెప్తుంటాం. ఇట్స్ బిట్ కాయిన్ ఐడెంటిఫై నాన్ ఫంజబుల్ టోకన్స్ ఆఫ్ యూనిక్ టోకన్స్. సో మీ అందరం కూడా మనము మీకు ఇక్కడ నాన్ ఫంజబుల్ ఎన్ఎఫ్టి గురించి కూడా మీకు ఇక్కడ చూపిస్తానండి. 1 minute. యా, దిస్ ఇస్ అ ఓపెన్ సీ మార్కెట్ అండి. అంటే ఒక ఎన్ఎఫ్టి నాన్ ఫంజబుల్ అంటే క్రిప్టో కరెన్సీలో మనం కాయిన్ బై చేయడానికి, సెల్ చేయడానికి బినాన్స్ అని, బిట్ బిట్ బైబిట్ అని, జెప్పే అని, వాజిరెక్స్ అని ఇలా ఎన్నో ఎక్స్చేంజెస్ వాడుతున్నాం కదండి. అలాగే ఎన్ఎఫ్టి అనేది బై చేయడానికి, సెల్ చేయడానికి వన్ ఆఫ్ ది టాపెస్ట్ ఎక్స్చేంజ్ OpenSea.io. సో ఎన్ఎఫ్టి గురించి మనం మాట్లాడుతుంటే ఇక్కడ ఫ్రాడ్ అనుకుంటారు చాలా మంది. లేదు సార్, మీరు ఆల్రెడీ చూడొచ్చు, ఎన్ఎఫ్టి అనేది ఇట్స్ అ మార్కెట్ బయ్యింగ్, సెల్లింగ్. ఒక యూనిక్ టోకన్, ఒక వస్తువుకి, ఒక ల్యాండ్ కి, ఒక ఫిలిం కి, ఒక ఇమేజ్ కి కావచ్చు, ఒక యూనిక్ టోకన్ అంటారు. దానికి సంబంధించిన డూప్లికేట్ ని క్రియేట్ చేయలేరు, దాన్నే నాన్ ఫంజబుల్ టోకన్స్ అంటారు. సో అలాంటిది మెటాఫోర్స్ లో కూడా ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనము అర్నింగ్ చేసుకునే విధానమే ఎనర్జీస్ ని తీసుకొని మనం తీసుకుంటాం. సో ఈ విధంగా ఎన్నో రకాల సిస్టమ్ ని మనం నేర్చుకుంటున్నాం. ఎన్ఎఫ్టి గురించి బై చేయాలంటే మనం ఇక్కడ చూడొచ్చు, ఎన్నో రకాల మార్కెట్ లో బయ్యింగ్ వాల్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని బై చేసి పెట్టుకోవచ్చు. వీటి వాల్యూ కూడా నాన్ ఫంజబుల్ టోకన్ రూపంలో డిమాండ్ ని క్రియేట్ అవుతూ కమ్యూనిటీ దానికి ఎంత వరకు ఇంట్రెస్ట్ వస్తుంది, ప్రజలు దాని మీద యూనిక్ ప్రోడక్ట్ మీద, ఇప్పుడు పికాసో పెయింటింగ్ ఉంటుంది, అమితాబ్ బచ్చన్ ఇమేజ్ ఉంటుంది, అండ్ సచిన్ టెండూల్కర్ సిగ్నేచర్ చేసిన బ్యాట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు బ్రాండెడ్ అయ్యండి, ఎందుకంటే వాళ్ళొక ఇమేజ్ ని, వాళ్ళొక గుడ్ విల్ ని క్రియేట్ చేసుకున్నారు కాబట్టి అలా క్రియేట్ అవుతుంటుంది. అలాగే మనము రాజమౌళి తీస్తున్న ఫిలిమ్స్ కావచ్చు ఇలా, అండ్ చాలా మంది ఇండియన్స్ ఫిలిమ్స్ లో మనం ఈరోజు వన్ ఆఫ్ ది ప్రత్యేకత మనం సౌత్ ఇండియాలో మనం క్రియేట్ చేసుకున్నాం. ఏంటి? వీఆర్ క్రియేటింగ్ ద వరల్డ్ ఫిలిమ్స్ అండి. సో అలాంటి క్రియేట్ చేసిన సాంగ్స్, ఫిలిమ్స్, థీమ్స్ అన్ని కూడా నాన్ ఫంజబుల్ టోకన్ లో చేసుకుంటే మళ్ళీ డూప్లికేషన్ ని క్రియేట్ చేయలేరు. ఈరోజు రానున్న రోజుల్లో ఫిలిమ్స్ కూడా ఎన్ఎఫ్టీ లో రాబోతున్నాయి. అది మనము ఆ టెక్నాలజీని పబ్లిక్ నేర్చుకోవడం ద్వారా ఆటోమేటిక్ గా ఆ టెక్నాలజీలో రావడం జరుగుతుంది. అండ్ మీరు బాగా గుర్తుపెట్టుకోవచ్చు, ఒకసారి ఈరోజు మనం ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఫిలిమ్స్ చూస్తున్నాం. నేను ఎగ్జాక్ట్లీ అండి 2016 ఐ థింక్ కమల్ హాసన్ గారు అన్నారండి, నాకు గుర్తుంది. కమల్ హాసన్ గారు 2014 16 నుండి రానున్న రోజుల్లో ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ని చేస్తుంది అని అన్నాడు. అందరికి పిచ్చెక్కింది. ఏంటి సార్, మీరు ఒక పెద్ద హీరో అయ్యింది, మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ కి అంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్స్ జస్ట్ ఒక 1000 రూపాయలు ఇస్తే చాలు, కొన్ని వేల కోట్ల డబ్బులు బట్టి మనం ఫిలిమ్స్ తీస్తున్న వాటికి ఎలా ప్రాఫిట్స్ అందిస్తారని చెప్పారు. స్టార్ లీడ్ హీరో. కానీ ఈరోజు ఆయన చెప్పింది చెప్పినట్లుగానే జస్ట్ అన్నారు, కానీ నిజంగా సార్ నేను చెప్పింది వాస్తవమే, కానీ ఆ టెక్నాలజీ ద్వారానే ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఇంకా ఎక్కువ అర్నింగ్ సోర్స్ కి వెళ్లే విధానం ఉంటుందని ఆయన చెప్పారు. బట్ నో బడీ బిలీవ్. మేము కూడా బిలీవ్ చేయలేదు, ఎందుకంటే ఏదో ఆయన బిజినెస్ కి ఎవరన్నా డబ్బులు ఇచ్చారో ప్రమోట్ చేస్తున్నారు అనుకన్నా, కానీ అడ్వాన్స్ గా పసిగట్టారు.
ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు. అలాగే మనం ఏ సెగ్మెంట్ లో ఉన్నాం మనం ఆ సెగ్మెంట్ లో పసిగట్టాలి, తీసుకోవాలి. అలాగే ఎన్ఎఫ్టి నాన్న అమితాబ్ బచ్చన్ గారు కూడా ఎన్ఎఫ్టి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఓన్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని వందల కోట్లు ఆయన కూడా అర్నింగ్ తీసుకున్నారు. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఎన్ఎఫ్టి ప్లాట్ఫామ్ గురించి. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి, క్రిప్టో కరెన్సీ కాయిన్ అనేది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా అండి. రానున్న రోజుల్లో యుఎస్ఏ గవర్నమెంటే ప్రతిసారి నేను గతంలో చూసిన ఈ కాయిన్స్ గ్రోత్ ఉన్నాయి చూడండి, బిట్ కాయిన్ గ్రోత్ కావచ్చు, ఇథీరియం, సోలోనా ఇవన్నీ గ్రోత్ ఉన్నాయి కదా. ఎప్పుడైతే హాల్వింగ్ అని చెప్పాం గతంలో, మనం ఏప్రిల్లో హాల్వింగ్ ఉంది, ఏప్రిల్ హాల్వింగ్ అయిపోయిందని చెప్పినాం. హాల్వింగ్ అయిన ప్రతిసారి 8 నుంచి 10 నెలల్లో, 8 నుంచి 16 నెలల్లో అండి మాక్సిమం. ఈ 16 నెలల్లోనే దాని వాల్యూ పీక్ వెళ్తుంది. అండ్ రెండవది ఏంటంటే యుఎస్ఏ గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్ చాలా సార్లు మన దేశంలో కావచ్చు, వరల్డ్ వైడ్ కావచ్చు, ఒక ఫైనాన్షియల్ డిసిజన్ ప్లేస్ అయ్యింది, మనందరికి తెలుసు అది. అలాంటి డిసిజన్ ప్లేస్ లో ఈరోజు మనకు తెలుసు ట్రంప్ గారు, మిస్టర్ ట్రంప్ గారు, డొనాల్డ్ ట్రంప్ గారికి మనకు జరిగిన మన యాక్సిడెంట్ తర్వాత ఆయన చాలా మందికి కాన్ఫిడెంట్ ఇచ్చారు. వీఆర్ గోయింగ్ టు బిట్ కాయిన్ విల్ గోయింగ్ టు లీగలైజేషన్ చేయబోతున్నాం. తర్వాత సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిటీ అనే ఒక మెంబర్ ఉంటాడండి. సో అది కూడా నేను మీకు ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ స్టే 1 minute. సార్ స్క్రీన్ కనబడుతుందా? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. యా. సో డొనాల్డ్ ట్రంప్ 2024 ఎలక్షన్ కి స్పీచ్ క్యాంపెయిన్, వన్ డే ఐ విల్ గ్లేస్ అపాయింట్మెంట్ న్యూ సిఇఓ చైర్మన్. అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ చైర్మన్ అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడున్న బైడెన్ మీద కంట్రోల్ ఉంది కాబట్టి ఆయన విధి విధానాలే ఈ రోజున్న ఎలక్షన్ కి విరుద్ధంగా ఉండాలంటారు. కాబట్టి ఇలాగా క్రిప్టో కరెన్సీ అనేది లీగలైజేషన్ కాబోతుంది వెరీ సూన్. సో ఈ టైంలో మన ట్రంప్ గారు చాలా విధానాల్ని మనకు క్రిప్టో కరెన్సీ మీద చెప్పబోతున్నారు. కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోతాయో ఆ రోజు క్రిప్టో కరెన్సీ ప్రైజెస్ అన్ని కూడా చాలా పీక్ స్టేజ్కి వెళ్తాయి. సో ఆ విధంగా మాట్లాడుకుంటే అందులో చెప్పిన ఒక వర్డ్ ఏంటి తెలుసా? ఈ రోజు వరల్డ్ వైడ్ ఒక కాయిన్ మార్కెట్ క్యాప్ అని మనం ఈ రోజు క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుతున్నాం కదండి. ఈ కాయిన్ మార్కెట్ క్యాప్ ఏంటి? ఓన్లీ క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుతున్నాం. సో క్రిప్టో కరెన్సీ టాప్ 1 లో ఉంది. కానీ రానున్న రోజుల్లో వరల్డ్ వైడ్ హైయెస్ట్ కాయిన్ మార్కెట్ క్యాప్ ఉన్న ఏదైతే అంటే ఎక్కువ మార్కెట్ ని స్పేస్ చేసిన కరెన్సీ ఏది తెలుసా? ఇప్పుడు గోల్డ్ అండి. చూడొచ్చు ఇక్కడ $16.020 ట్రిలియన్ ఓన్లీ గోల్డ్ మీద పెట్టుబడి ఉంది. యాపిల్ కంపెనీ 3.342 అండ్ మైక్రోసాఫ్ట్ 3.16. అందులో కూడా మన బిట్ కాయిన్ ఉందండి. ఇస్ ద 9th ప్లేస్ 1.34. క్రిప్టో కాయిన్ మార్కెట్ క్యాప్ 2.34 పైన ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా ఇక్కడే ఉంది, చూపిస్తానండి మీకు. ఎస్, యా, 2.42 ట్రిలియన్ ఉంది. అందులో ఓన్లీ బిట్ కాయిన్ గురించే 1.34 ఉంది. ఇదే రానున్న రోజుల్లో 1 minute, సో ఐ విల్ షో ఎవ్రీథింగ్. సో రానున్న రోజుల్లో ఈ బిట్ కాయిన్ ఏదైతే ఉందో కదా 1.34, దీన్ని రానున్న రోజుల్లో బిట్ కాయిన్ గోల్డ్ ప్లేస్ గా కూడా కవర్ చేయబోతుందంట. సో అలాంటి విధి విధానాలు రాబోతున్నాయి. సో 1.34 కి 16 కి చాలా దూరమే ఉండొచ్చు, కానీ రానున్న రోజుల్లో అని చెప్పాడు. అది 5 years లో కావచ్చు అండ్ 10 years లో కావచ్చు, లేదని లేదు. కానీ అట్లీస్ట్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ సెకండ్ పొజిషన్ కానీ ఈజీగా ఖచ్చితంగా వస్తుందండి. $3.34 ట్రిలియన్ రావడం పెద్ద విషయం ఏం కాదు బిట్ కాయిన్ కి. ఎందుకంటే ఇప్పుడు హాల్వింగ్ తర్వాత వచ్చే డిమాండ్ ప్రైస్ ఏదైతే ఉందో ఈ రోజు కాయిన్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 68,000 ఉంటుంది. దీనికి డబల్ వేసుకున్న 2.70, అంటే ఆ $1,30,000కి $1,40,000కి వచ్చినా కూడా $2 lakhs వచ్చిందంటే కూడా చాలు, ఆటోమేటిక్ గా మన అంటే బిట్ కాయిన్ ప్రైస్ అనేది మొట్టమొదటికి రాబోతుంది, సెకండ్ ప్లేస్ కి రాబోతుంది. సో ఈ విధంగా కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ అనేది విధి విధానాలు ఇదే అండి. సో ఇదే విధంగా మనమందరం కూడా ఫోర్స్ కాయిన్ కూడా ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాం. మనమందరం ఇనిషియల్ బయ్యర్స్.
సో ఇనిషియల్ బయరింగ్ సిచ్యువేషన్ లో తీసుకున్నాం కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా 10 టైమ్స్ కాయిన్ ప్రైస్ ని తీసుకున్నాం. అండ్ అదేవిధంగా చిన్న ఇన్ఫర్మేషన్ మెటావర్స్ టెక్నాలజీ గురించి కూడా చూడొచ్చండి. ఇక్కడ నేను ఒక షార్ట్ వీడియోని, నేను ఎప్పుడు కూడా మెటాఫోర్స్ బ్యాక్ ఆఫీస్ లో అన్ని ఆల్రెడీ చేస్తున్నాం, కానీ మెటాఫోర్స్ అనేది ఓన్లీ మనం చెబితేనే జరుగుతున్న విధానం కాదు. ఆల్రెడీ ప్రపంచం మొత్తం తీసుకొస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ విధానాన్ని ఒకే తాటి మీదకి, ఒకే బిజినెస్ లోకి మనం తీసుకుంటున్నాం. తేడా అది గమనించాలండి. నేను చెప్పిన ఎన్ఎఫ్టి గురించి బయట వేరే తీసుకోవాలి, క్రిప్టో కరెన్సీ గురించి వేరే తీసుకోవాలి, గేమింగ్ ప్లాట్ఫామ్ వేరే తీసుకోవాలి, మెటావర్స్ వేరే తీసుకోవాలి, అండ్ బిజినెస్ అర్నింగ్ సోర్స్ కి వేరే తీసుకోవాలి. కానీ చూడండి, మెటాఫోర్స్ అలా కాదు. ప్రతి రోజు జరుగుతున్న వెబ్3 టెక్నాలజీలో అన్ని మనకు ఒకే ప్రాజెక్టులు ఉన్నాయి. దట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ అండి. ఇది వన్ ఆఫ్ ది మెటావర్స్ టెక్నాలజీ. రానున్న రోజుల్లో మెటావర్స్ టెక్నాలజీ ఏంటంటే, మీరున్న చోటు నుంచే మీరు సైక్లింగ్ చేస్తారు, కానీ సైక్లింగ్ రేస్ లో పార్టిసిపేషన్ చేస్తారు, వర్చువల్ గా. ఇలాగా చాలా, అంటే ఫిలిమ్స్, ఈవెంట్స్, షాపింగ్ మాల్స్, గేమ్స్, అన్ని రకాల వేలు మెటావర్స్ టెక్నాలజీలో రాబోతున్నాయి. సో కాబట్టి మనం ఈరోజు చేస్తున్న బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో, దిస్ ద బెస్ట్ ప్లేస్ అండి. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు అర్నింగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఐఎమ్ గివెన్ ద సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాయిన్ గురించి కొద్దిగా నేను చెప్తాను. తర్వాత మన రాజేంద్ర సార్ ఉన్నారు, కాయిన్ గురించి కూడా ఆయన కొన్ని ప్రిపేర్ అయ్యారు. సో రాజేంద్ర సార్, ఇఫ్ అవైలబుల్ నా? రాజేంద్ర సార్. ఎస్ సార్ అవైలబుల్. యా, ఓకే. ప్లీజ్ కనెక్టింగ్ విత్ మీ. ఇంకొక 2 minutes లో మీకు సెక్షన్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే, సో దిస్ ఇస్ ద బ్యాక్ ఆఫీస్ గురించి అండి నేను చెప్పింది. ఇప్పటిదాకా ఒక మెటాఫోర్స్ అనే బిజినెస్ ని ఎలా మొదలైంది, మనం చేస్తున్న విధానం కరెక్టా కాదా అనే విధానం ప్లాట్ఫామ్ లో అన్ని టెక్నాలజీ గురించి మీకు చెప్తూ వచ్చాను. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్, మనమందరం ఈ రోజు కాయిన్స్ బై చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చూడొచ్చండి, నేను ఇక్కడ ఎక్స్చేంజెస్ లో కొన్ని నాకు వచ్చిన అనుభవంలో మీకు కొన్ని చూపిస్తాను. యూ కెన్ గో హెడ్ ఫర్ దట్ ఎక్స్చేంజెస్ ఆల్సో. యా, సో దిస్ ఇస్ ద కాయిన్ మార్కెట్ క్యాప్ అండి. ఇప్పటిదాకా మనము బై చేస్తున్నది బినాన్స్ లో బై చేసాం, అండ్ వాజిరెక్స్ లో బై చేస్తున్నాం, జెప్పేలో బై చేస్తున్నాం. కానీ ఇక్కడ బినాన్స్ తర్వాత కాయిన్ బేస్ ఎక్స్చేంజ్, ఓకేటీ ఎక్స్చేంజ్ అండ్ బైబిట్ ఇస్ ద. సో మీరందరూ కూడా నాకు అనుభవంతో బైబిట్ ఎక్స్చేంజ్ కూడా బై చేయండి. అంటే బైబిట్ కూడా డౌన్లోడ్ చేసుకొని లాగిన్ చేసుకోండి. కేవైసీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మనం ఎలాగైతే బినాన్స్ లో ఇస్తాం అలా లాగిన్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ముందుగా చిన్న చిన్న అమౌంట్ తో ట్రేడ్ చేయడం నేర్చుకోండి. తర్వాత మీరు బైబిట్ అనే ఎక్స్చేంజ్ ని చేయండి. తర్వాత అండ్ సెకండ్, వన్ మోర్ ఎక్స్చేంజ్, కుకు ఎక్స్చేంజ్ అండి. ఈ కుకు ఎక్స్చేంజ్ లో కూడా చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఎక్స్చేంజ్ టు ఇండియన్. అండ్ లేదంటే కూడా మీ అప్లైనర్ తో కాంటాక్ట్ అవుతూ కొద్దిగా ఎక్కడైనా బై చేస్తూ సెల్ చేస్తూ కాయిన్స్ ని బై చేయండి. అంటే బినాన్స్ ఆల్రెడీ ఉన్నాయి, చాలా మందికి ఓల్డ్ వాళ్ళకు ఉన్నాయి. కొత్తగా నాకు కావాలనుకుంటే మాత్రం బినాన్స్ డౌన్లోడ్ చేయలు. అది కూడా రానున్న రోజుల్లో వెరీ సూన్ దే ఆర్ ఆల్సో కమింగ్ టు ద ఇన్స్టాల్ ఇన్ ద పోలీస్ స్టోర్ లో మనకు రాబోతుందండి. ఓకే, నెక్స్ట్ మనమందరం కూడా కాయిన్ గురించి మాట్లాడుకుంటుంటే దాంట్లో నేను ఒక విషయాన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అందరం కూడా ఈరోజు కాయిన్ బయింగ్ జరుగుతుంది అనుకుంటున్నారు. ఓకే, బయింగ్ జరుగుతుంది, దాంతో పాటు సెల్ కూడా జరుగుతుందా లేదా చూడాలి కదండి మనం. సో నేను నిన్న నైట్ మీకు ఒక కాయిన్ ని 12 కాయిన్ నేను సెల్ చేసి చూశాను. సో 12 కాయిన్స్ అండ్ 2.85 కి రేట్ సెల్ చేశాను. సో అది ఇమీడియట్లీ నాకు మార్కెట్ లో ఎక్స్చేంజ్ లో సెల్ అయిపోయింది. ఇది కూడా నా ట్రాన్సాక్షన్ రిపోర్ట్ లైవ్ లో. సో ఎటువంటి ఎసిటేషన్ అయితే లేదు, డైరెక్ట్ గా కాయిన్ డిఫై ఎక్స్చేంజ్ లో సెల్ అవుతుంది. ఇంకా ఎక్కువ కాయిన్ గురించి మనకు అందించడానికి రాజేంద్ర సార్ని ఇన్వైట్ చేస్తాను. సో ఆయన కూడా లైవ్ లో ట్రేడ్ చేయడం కావచ్చు, అండ్ మరి కాయిన్ అనేది ఒక రోడ్ మ్యాప్ ఓపెన్ మార్కెట్ లోకి ఎలా వస్తుందనే విధి విధానాల గురించి మన లాడో గారు అందించిన విధి విధానాల గురించి ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాం. అండ్ ప్లీజ్ వెల్కమ్ సార్ రాజేంద్ర సార్, అండ్ గివ్ మీ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫోర్స్ కాయిన్ అండ్ అప్డేట్. సార్ ఓకే సార్, ఓకే. హ్యాండ్ రైజ్ చేసిన దానికి కోహోస్ట్ ఇవ్వండి సార్, అది నేనే యాక్చువల్. ఓకే, వన్ మోర్ టైం హ్యాండ్ రైజ్. యా, డన్.
Yeah, thank you, sir. Naresh sir, it was a fantastic and wonderful and superb Zoom. On this day, Sunday 300 Zoom క్రాస్ అయింది. వెరీ వెరీ హ్యాపీ. 3 డై క్రాస్ అయింది కాబట్టి మన జూమ్ కూడా 300 క్రాస్ అయింది. అలానే ఎవ్రీ డైకి మన జూమ్ స్ట్రెంత్ కూడా పెరగాలని లీడర్స్ కి కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సెషన్ సార్ టెక్నికల్ గా. అండ్ రైట్ నౌ ఏం జరుగుతుంది మార్కెట్ లో వన్స్ అగైన్ మనం రీక్యాప్ చేసుకుందాము. అండ్ ఆఫ్టర్ దట్ మెటామాస్క్ వ్యాలెట్ అనేది మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి డెస్క్ టాప్ లో, మనం ఎలా ఈ డెక్స్ ని మనం కనెక్ట్ చేసుకోవాలనేది కూడా మనము చెప్తాను ఇప్పుడు ఒక 10 minutes లో. ఎవ్రీ వన్ ఆఫ్టర్ దట్ ఆల్సో యూ హ్యావ్ టు స్టే ట్యూన్ ఫర్ ద జూమ్. ఇంకా లీడర్స్ ఏమైనా మాట్లాడతారని నేను కూడా ఏమైనా చెప్తాను. సో అందరు కూడా ప్లీజ్ బీ అవైలబుల్ వన్స్ ఫర్ నెక్స్ట్ 15 minutes. థ్యాంక్ యూ సార్. యాజ్ ఆఫ్ నౌ యూ క్యాన్ విజిబుల్ మై స్క్రీన్ సార్. యా Yes, sir. Yes, sir. Yes, sir. యా సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మన ఫోర్స్ కాయిన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది, ట్రాన్సిషన్ స్టేజ్ గురించి మనం మాట్లాడుకుంటే డీటెయిల్ స్టెప్స్ మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాము. సో ఫస్ట్ టైం మనం దుబాయ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం సార్. నరేందర్ సార్ మీకు ఐడియా ఉందా సార్? మనం మీటింగ్ పెట్టుకున్నాం. Yeah. 6 members వెళ్ళేటప్పుడు. సరే సార్. మేడిపల్లిలో నరేష్ సార్ పెట్టాము హైదరాబాద్. స్పెషల్ గా మనకి అక్కడ వాళ్ళ టీమ్ కి లంచ్, నరేష్ సార్ మ్యారేజ్ లంచ్ పార్టీ ఇచ్చినప్పుడు మనం అక్కడ పెట్టుకున్నాము. ఆ సెషన్స్ లో అందరికి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. యాక్చువల్లీ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సెషన్ ఫ్రమ్ మీ. సో ఆ రోజు ఎట్లా డీటెయిల్ గా వెళ్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని గురించే మళ్ళీ ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఎగ్జాక్ట్ గా ఫోర్త్ కాయిన్ అనేది ఏ విధంగా మనకి మార్కెట్ లో రాబోతుంది, ఏ విధంగా మనకి ఆ స్టెప్స్ అనేవి తీసుకుంటున్నాం దాని గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే, ఈ రోజు మార్కెట్ లో కాయిన్ రావాలంటే ఒక్కొక్క క్రిప్టో కరెన్సీకి ఒక్కొక్క మెకానిజం ఉంటది. ఒక్కొక్క క్రిప్టో కరెన్సీ ఒక్కొక్క మెకానిజం తో మైనింగ్ వస్తుంది. ఒకటి ఫిజికల్ మైనింగ్, హార్డ్వేర్ మైనింగ్ జరుగుతుంది. రెండోది ASIC అని చెప్పేసి ల్యాప్టాప్ తో మైనింగ్ జరుగుతాయి, సాఫ్ట్వేర్స్ తో మైనింగ్ జరుగుతాయి. మన కాయిన్ వచ్చేసి మల్టీ మైనింగ్ పేరు మీద మల్టీ అనే ప్రిఫిక్స్ తో నెట్వర్క్ మార్కెటింగ్ తో మన కాయిన్ అనేది మైనింగ్ జరగడం జరిగింది. సో ఈ మైనింగ్ జరిగిన కాయిన్ మనకి మల్టీ మైనింగ్ లో ఒక $0.25 తో 2.7 వరకు మనకి అందరు ఒక 8 months టైంలో మనకి కాయిన్ అనేది మల్టీ మైనింగ్ లో ఎండ్ అయిపోయింది. ఆ టైంలోనే మనము ఎవరైతే కాయిన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనే ఆప్షన్ లేదు అయినా కూడా బై చేశాం కాబట్టి ఆ టైంలో మనకి ఎనర్జీ అనే టోకెన్ మనకి క్యాష్ బ్యాక్ లాగా ఇవ్వడం జరిగింది. వన్స్ మల్టీ మైనింగ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది సార్ అంటే, మనకి 1.5 months to 2 months మనకి కాయిన్స్ సెల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చారు. అది ఎలా అనేది మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఇప్పుడు రైట్ నౌ మన దగ్గర ఉన్న కాయిన్స్ ని ఫస్ట్ ఫేజ్ లో మనకి ఓపెన్ మార్కెట్ వస్తుంది కాబట్టి, రైట్ నౌ మన దగ్గర ఉన్న కాయిన్స్ ని ఫస్ట్ ఫేజ్ లో ఏం చేశారంటే వెస్టింగ్ అనే మెకానిజం లో మనకి 5 plans ఇచ్చారు. ఆ 5 plans లో మనము 1 year 2 years అనే ప్లాన్స్ పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ డిడక్షన్ అయిపోయి వాళ్ళకి ఇమీడియట్ గా కాయిన్స్ 1 year ప్రకారం వాళ్ళ ప్లాన్ ప్రకారం ఎవ్రీడే రిలీజ్ అవుతాయి. 2 years వాళ్ళకి వాళ్ళ ప్లాన్ ప్రకారం రిలీజ్ అవుతాయి. 3 years అనే ప్లాన్ ఎవ్వరు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే కాయిన్స్ కొని మర్చిపోతారో, కాయిన్స్ కొని వదిలేశారో వాళ్ళందరికీ కూడా 3 years ప్లాన్ లో ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా అందరికి 3 years ప్లాన్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ 4 years ప్లాన్ అండ్ 5 years ప్లాన్ పెట్టుకున్న వాళ్ళకి 1 year and 2 years ప్లాన్ లో డిడక్ట్ అయిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని బర్నింగ్ లోకి వెళ్ళిపోతాయి. అండ్ బర్నింగ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ 30% కాయిన్స్ అండ్ 70% కాయిన్స్ ఈ 4 and 5 years ప్లాన్ వాళ్ళకి యాడ్ అయిపోయి మనకి ఎవ్రీడే రివార్డ్ లాగా వీళ్ళు లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి 4 and 5 years వాళ్ళకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఫస్ట్ ఫేజ్ మన దగ్గర ఉన్న కాయిన్స్ ని లాక్ చేయడం జరిగింది, వెస్టింగ్ లో పెట్టడం జరిగింది. అండ్ ఆ తర్వాత వెస్టింగ్ లో నుంచి వచ్చిన కాయిన్స్ ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది సార్ అంటే, సార్ నా వాయిస్ రావట్లేదా సార్? సార్ వస్తాను సార్, క్లియర్ గా వస్తాను. No problem, sir. Clear. Everything is going in clear. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సో వెస్టింగ్ లో నుంచి వచ్చిన కాయిన్స్ ని మనం ఏం చేయాలి, సెకండ్ ఫేజ్ లో హోల్డ్ చేస్తున్నాం. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మెయింటైనింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ అవర్ ఫోర్స్ క్యాన్. మళ్ళీ ఆ కాయిన్స్ కూడా ఈ రోజు లీడర్స్ దగ్గర, అంటే ఇక్కడ ఎందుకు సార్ మనకే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఒకటే అండి, రిస్ట్రిక్షన్స్ మనకే ఎందుకు పెడుతున్నారంటే, ఈ రోజు కాయిన్ హోల్డర్స్ 50% ప్లస్ కాయిన్ సప్లై మార్కెట్ లోకి వచ్చింది. అందులో
50% కాయిన్స్ ఎవరు హోల్డ్ చేస్తున్నారంటే మనమే హోల్డ్ చేస్తున్నాం. 27% ఆఫ్ కాయిన్స్ ఆల్రెడీ బర్న్ అయిపోయాయి, స్లిప్పేజ్ మెకానిజం ద్వారా బర్న్ అయిపోయాయి. అండ్ రిమైనింగ్ డెవలప్మెంట్ కి లిక్విడిటీ లిస్టింగ్ ఉన్నాయి. మరి 50% కాయిన్ హోల్డర్స్ రేపు మార్కెట్ ని డంప్ చేస్తారు కాబట్టి ఈ డంపింగ్ అనేది ఓపెన్ మార్కెట్ లోకి వచ్చినాక జరగకూడదు అని చెప్పేసి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ స్ట్రాటజీస్ మీకు మ్యాండేటరీ కాదండి, మీకు బెనిఫిట్ వచ్చేలాగానే ఈ స్ట్రాటజీస్ పెట్టడం జరిగింది. అందులో మనం వెస్టింగ్ అనేది చూస్ చేసుకున్నాం. అందరం కూడా 5 years ప్లాన్ చూస్ చేసుకున్నాం. వెరీ హ్యాపీ ఫర్ దట్. 5 years ప్లాన్ ఎవరు చూస్ చేసుకున్నారంటే యాక్టివ్ గా మెటాఫోర్స్ జూమ్స్ అటెండ్ అవుతూ యాక్టివ్ గా లీడర్స్ కాల్స్ టేకప్ చేసిన వాళ్ళు 5 years ప్లాన్ డెఫినెట్ గా చూస్ చేసుకుని ఉంటారు. ఎవరైనా మిస్ అయి ఉంటే 3 years ప్లాన్ లో మీ కాయిన్స్ ఉంటాయి. సో ఈ ఎవ్రీడే రిటర్న్స్ వస్తున్నాయి చెప్పినట్లుగా. అండ్ ఆ తర్వాత వచ్చిన కాయిన్స్ ని మళ్ళీ సెకండ్ స్టేజ్ లో మీరు గనక హోల్డ్ చేసుకున్నట్లయితే మీ యొక్క టైర్ ఎక్స్టెన్షన్స్ కి వీటిని వాడుకోవచ్చు. అండ్ సెకండరీ ట్రేడ్ మార్కెటింగ్ లో మన మెటాఫోర్స్ లోనే మళ్ళీ మనం హెచ్ఎంఎఫ్ఎస్ మెటాఫోర్స్ ద్వారా మనము ట్రేడింగ్ లోకి తీసుకోవచ్చు. ఈ రోజు మెటాఫోర్స్ కాయిన్ ఓన్లీ డై తోటే ట్రేడ్ అవుతుంది డెక్స్ లో. వెరీ సూన్ మనకి హెచ్ఎంఎఫ్ఎస్ తో కూడా మెటాఫోర్స్ కాయిన్ లో మనం బై చేయొచ్చు, సేల్ చేయొచ్చు అనమాట వెరీ సూన్. సో ఈ హెచ్ఎంఎఫ్ఎస్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే మీరు మెటాఫోర్స్ వెస్టింగ్ ప్లాన్ లో నుంచి రిలీజ్ అయిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే మీరు బై చేసిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హోల్డ్ ఎంఎఫ్ఎస్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా మీకు 8 ప్యాటర్న్స్ ఉంటాయి. ఈ 8 వర్షన్స్ ఎలా మనకు బయటకు వస్తాయంటే మీరు నెంబర్ ఆఫ్ హోల్డింగ్ డేస్ ని బట్టి మీకు హెచ్ఎంఎఫ్ 1, 2 అనేది రావడం జరుగుతుంది. అండ్ వీటిని మనం చాలా అంటే చాలా బెటర్ అడ్వాంటేజెస్ కి యూజ్ చేసుకోవచ్చు. సో రైట్ నౌ మన కాయిన్ ఇనిషియల్ సేల్స్ సార్ వెస్టింగ్ ప్లాన్స్ ఉన్నాయి, హోల్డ్ ఎంఎఫ్ఎస్ ఉన్నాయి. అసలు కాయిన్ సెల్ చేసుకోవచ్చా సార్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. మల్టీ మైనింగ్ ఎండ్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏం జరిగిందంటే మనకి మెటాఫోర్స్ కాయిన్స్ చాలా అంటే చాలా స్మూత్ ట్రాన్సాక్షన్ అండి. ఈవెన్ ఐఎన్ నరేష్ సార్ వారు లైక్ షాక్ అయిపోయారు అనమాట. సార్ ఇప్పుడు అయిపోయింది కదా మల్టీ మైనింగ్, ఎలా సార్ ఎలా ఇస్తారు సార్, సెల్ ఆర్డర్స్ ఎట్లా ఇస్తారు సార్, ఎవరు కొంటారు సార్ అని చెప్పేసి చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయాను. నేనైతే ఏమనుకున్నానంటే లైక్ నేను సార్ మన దగ్గర ఉన్న కాయిన్స్ కొత్త వాళ్ళకి సెల్ చేసుకోవాలేమో సార్ మనమే మాన్యువల్ గా, అండ్ కొత్త వాళ్ళకి సెల్ చేసుకోవడం వల్ల మనకి డాలర్స్ వస్తాయని చెప్పేసి అనుకున్నాం. ఎంత మంది ఎక్స్పెక్ట్ చేశారు లైక్ నరేష్ సార్ ఇదైతే కరెక్టే కదా, మన దగ్గర ఉన్న కాయిన్స్ మనమే అమ్ముకో అని చెప్పేసి మనం అనుకున్నాం. ఎందుకంటే కానీ పాత వాళ్ళ పద్ధతులు చూసి మాకు ఒక భయం వేసింది. భయం అంటే జస్ట్ ఒక క్లారిఫికేషన్, ఒక అవేర్నెస్. కానీ అది చేసిన విధి విధానం అయితే వేరే. అది మీరు ఇప్పుడు చెప్పొద్దున్నారు. ప్లీజ్ గో ఇట్ సార్. ఎస్, అది దట్ వాస్ ద బ్యూటిఫుల్ డే అన్నమాట. ఆ రోజు నేను మళ్ళీ అసలు ఇట్ వాస్ వండర్ఫుల్ సెషన్ బై లాడో గారు. అంత టెక్నికల్ గా ఆలోచించారు. ఏం చేశారంటే ఇనిషియల్ సేల్స్ ఎలాగ ఇచ్చారంటే స్టేటస్ 1 మనకి ఆల్రెడీ కంప్లీట్ అయింది. స్టెప్ 1 అంటాం దీన్ని మనము. ఈ స్టెప్ లో ఏం జరిగిందంటే పర్చేజెస్ ఎవరైతే లైక్ కాయిన్స్ కొనాలనుకుంటున్నారో అప్పటికి సడన్ గా కాయిన్స్ కొనడం ఆపేశారు. కానీ మరి సెల్ ఆర్డర్స్ ఎట్లా చేయాలి సార్ అంటే సెల్ ఆర్డర్స్ మీరు ఇన్ కేస్ కాయిన్స్ సెల్ చేయాలనుకుంటే మీరు సెల్ ఆర్డర్స్ క్రియేట్ చేసుకోండి. సేల్స్ అక్కడ మీకు ఆ సీక్వెన్స్ లో నెంబర్స్ లో మీది స్టోర్ అవుతుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేస్ మీద మీకు సెల్ ఆర్డర్ ఇస్తారని చెప్పేసి మనకి అట్లా సెల్ ఆర్డర్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ సెల్ ఆర్డర్స్ ఎవరు ఎగ్జిక్యూట్ చేశారంటే ఎవరైతే ఆ టైంలో యూనిట్వర్స్ యాక్టివేట్ చేస్తున్నారో టైర్స్ యూనిట్వర్స్ గేమ్ ప్రాజెక్ట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా రన్ అవుతుంది. అప్పుడు ఆ రన్ అవుతున్న టైంలో ఎవరైనా ఎంటర్ అవ్వాలంటే అప్పటి నుంచి ఇప్పటివరకు రన్ అవుతూనే ఉంది. వన్స్ కాయిన్ అయిపోయినా కూడా మనకి ఇమీడియట్ గా వేరే యూనిట్వర్స్ అనేది మనకి చిప్స్ అండ్ బిట్ ఫోర్స్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పుడు ఎవరైతే యాక్టివేట్ చేయాలన్నా టైర్స్ ఎక్స్టెండ్ చేయాలన్నా వాళ్ళ దగ్గర మెటాఫోర్స్ కాయిన్స్ ఉండవు. ఇమీడియట్ గా యూనిట్వర్స్ ప్రాజెక్ట్ అనేది మెటాఫోర్స్ కాయిన్ తో ఆపరేట్ చేయడం ద్వారా కొత్తగా వచ్చే పార్టిసిపెంట్స్ కి కాయిన్స్ ఉండవు కాబట్టి ఆ కాయిన్స్ అనేవి ఇక్కడ సెల్ ఆర్డర్ క్రియేట్ చేసిన వాళ్ళ కాయిన్స్ అక్కడికి వెళ్ళిపోయి కొత్త వాళ్ళకి డైస్ వచ్చేసి ఇక్కడ రీప్లేస్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి ఫస్ట్ స్టెప్ లో కాయిన్స్ అనేవి మనం 2.77 కి కూడా అంటే 10x దగ్గర కూడా మనం సెల్ చేసుకున్నాం వితౌట్ ఎనీ లిమిటేషన్. అండ్ దెన్ ఆఫ్టర్ మనకి ఏం జరిగిందంటే ఓపెన్ మార్కెట్ పెట్టేశాడు మన మెటాఫోర్స్ లోనే. ఓపెన్ మార్కెట్ ఏంటంటే ఇది స్టెప్ 2, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే లైక్ ఇక్కడ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే చాలా మంది లీడర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఎట్ ఫిక్స్డ్ ప్రైస్ 2.77. ఎంతో మంది మిస్ అయిపోయారు ఫోర్స్ కాయిన్ ని. స్టిల్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే ఇన్స్టాంట్ ట్రేడింగ్ అనేది మనకి 2.77 దగ్గర జరగడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చే స్టెప్ 3 ఏంటంటే ఇది ఇప్పుడు మనకి జస్ట్ ఎస్టర్డే స్టార్ట్ అయిపోయింది. ఈ స్టెప్ 3 ఏంటంటే మనకి హవర్లీ ప్రైస్ అడ్జస్ట్మెంట్స్. వెల్కమ్ టు ద ఫోర్స్ డెక్స్. మనకి ఫోర్స్ డెక్స్ అయితే ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న క్రమంలో మనకి ఫోర్స్ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అయితే నిన్న
లాంచ్ అవ్వడం జరిగింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. చాలా అంటే చాలా స్పీడ్ గా మనకి స్టార్ట్ అయింది. లాస్ట్ 2 days బ్యాక్ మనకి కాయిన్స్ బై చేయడానికి ఆప్షన్ లేకపోవడం వల్ల చాలా మంది టెన్షన్ అయిపోతారు. సార్ ఎప్పుడు వస్తుంది ఎన్నండి ఎవరైనా ఒక 50 to 100 కాల్స్ అయితే వచ్చి ఉంటాయి సార్, బై చేయాలి సార్ కాయిన్స్ అని చెప్పేసి. నేను ఒకటే చెప్పాను, 2 or 3 days వెయిట్ చేయండి, అన్ని లైక్ అప్డేట్స్ నడుస్తున్నాయి వచ్చేస్తుందని. ఎగ్జాక్ట్ గా 3 days కి మనకి డెక్స్ అనేది ఓపెన్ అయిపోయింది. ఈ డెక్స్ లో ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే, ఎవ్రీ 1 hour మనకి బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు ఉంటారు. అండ్ బయ్యర్స్ మాక్సిమం మనకి బయ్యర్సే కనపడుతున్నారు మార్కెట్ లో. ఆ బయ్యర్స్ ఎక్కడ ఉంటారు ఏంటి అనేది నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపెడతాను ఇప్పుడు. సో మాక్సిమం బయ్యర్సే ఉన్నారు. ఎవ్రీ 1 hour ఇక్కడ ప్రైస్ అనేది మనకి అక్కడ 1 hour చార్ట్ 4 hour చార్ట్స్ అని ఉంటుంది. ఆ చార్ట్ ని బట్టి మీరు చూసుకొని ప్రైస్ అనేది బయ్యర్స్ ఎక్కువ ఉంటే పైకి వెళ్తుంది ప్రైస్, సెల్లర్స్ ఎక్కువ ఉంటే ప్రైస్ అనేది డౌన్ అవుతుంటుంది. మనకి 2.77 దగ్గర నిన్న కొంచెం డౌన్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది అనమాట. రైట్ నౌ 3 day దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది స్టెప్ 3. అండ్ నెక్స్ట్ స్టెప్ 4 ఏంటంటే, మనకి మీరు ఎవరైతే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఉన్నారో, బయ్యర్స్ ఉంటే ఇప్పుడు లైక్ 5 day దగ్గర కూడా మీరు సెల్ ఆర్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఓపెన్ చేసినట్లయితే అక్కడ డెక్స్ లో మీకు లైక్ ప్రైస్ లిమిట్స్ ఉంటాయి. ఇలా 5 డైకి మీరు సెల్ చేసుకోవాలంటే సెల్ చేసుకునే ఆప్షన్ లేదు. దాన్ని లిమిట్స్ అంటారు. ఆ లిమిట్ కూడా సెట్ చేసేది మనకి స్టెప్ 4 లో వస్తుంది. ఇక్కడ మీరు 10 డై అయినా పెట్టుకోవచ్చు, 20 డై అయినా పెట్టుకోవచ్చు, 5 డై అయినా పెట్టుకోవచ్చు. ఆ ట్రేడ్ కి ఆ మార్కెట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే, ఇన్స్టాంట్ మార్కెట్ ట్రేడింగ్ అనేది ఇప్పుడు జరుగుతుంది అనమాట. మీకు ఇక్కడ వచ్చేసి మీరు 5 డైకి 10 డైకి కూడా మీరు ఒక డేలో ఆ ప్రైస్ హిట్ అయినప్పుడు డే ఫ్రేమ్ లోకి మీరు బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ప్రైజింగ్ ని ముందే పెట్టేసుకొని మీరు ట్రేడ్ చేసుకొని మీరు ఎక్కడైనా ఎంజాయ్ చేసిన టైంలో కూడా మీకు ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఇది స్టెప్ 4 లో మనకు రాబోతుంది. స్టెప్ 5 లో ఏం జరుగుతుంది అంటే, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెకానిజం స్టెప్ 5 ఏంటంటే, అకార్డింగ్ టు ద ప్రైస్ ఫ్లక్చుయేషన్ మనకి మార్కెట్ మూవ్మెంట్ ని బట్టి ప్రైస్ అనేది కరెంట్ ప్రైస్ ని బట్టి మూవ్ అవుతుంటది. ఇన్ కేస్ మార్కెట్ లో ఎక్కువగా సెల్లర్స్ ఎఫెక్ట్ కనుక ఉంది అని అనుకుంటే, సెల్లర్స్ బాగా చాలా మంది సెల్ చేస్తున్నారు, మార్కెట్ లో కాయిన్ డౌన్ అవుతుందంటే, సెల్లర్స్ ఏం చేయాలంటే, ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో ఈ టైంలో కాయిన్ ని కొంటున్నారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కింద సెల్లర్స్ 5% ఆఫ్ వాళ్ళ సెల్లింగ్ అమౌంట్, వాళ్ళ మెటాఫోర్స్ కాయిన్స్ ని ఫండింగ్ లోకి పంపాల్సి వస్తుంది. ఎందుకంటే సెల్లర్స్ వల్ల ప్రెజర్ అనేది డౌన్ అవుతుంది, ఎక్కువ అవుతుంది, ప్రైస్ అనేది డౌన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ 5th phase లో, ఈ 5th step లో మనకి 5% ఆఫ్ వాళ్ళ ఫండింగ్ అమౌంట్ అనేది ఒక కాంట్రాక్ట్ లోకి వెళ్తది. ఇన్ కేస్ వాళ్ళ వల్ల ఆ రోజు ప్రైస్ డౌన్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళ 5% ఆఫ్ కాయిన్స్ వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ డౌన్ అయింది అనుకోండి, ఈ 5% ఆఫ్ ది కాయిన్స్ ఆ రోజు కాయిన్స్ బై చేసిన వాళ్ళకి అడిషనల్ గా ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెక్నిక్. దీని వల్ల చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంది మనకి. సెల్లర్స్ కొంచెం వెయిట్ చేస్తారు అండ్ బయ్యర్స్ ఎగ్జైట్ అవుతారు ఈ అడిషనల్ బెనిఫిట్ కోసం. ఇది స్టెప్ 5 లో మనకి జరుగుతుంది. అండ్ ఒకవేళ ప్రైస్ కనుక ఆ రోజు తగ్గలేదంటే, ఆ 5% అమౌంట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా మళ్ళీ సెల్లర్స్ కి ఇచ్చేస్తారు. అండ్ ఫండింగ్ పూల్ అనేది దాన్ని మేనేజ్ చేస్తుంది అన్నమాట. ఇది స్టెప్ 5. అండ్ ఇక్కడ లైక్ ఇంకా స్టెప్ 6 లో ఏం జరుగుతుందంటే, మనకి మన డెక్స్ లో కంప్లీట్ రిస్ట్రిక్షన్స్ అనేవి తీసేస్తారు. అండ్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఏ ప్రైస్ కైనా సెల్లింగ్ బయ్యింగ్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు ద మార్కెట్ ప్రైస్ మీరు మూవ్ అయినప్పుడు బై అంటే బై, సెల్ అంటే సెల్, మీరు ఆర్డర్ పెట్టేసుకొని కూర్చోవచ్చు. ఇంకా ఆఫ్టర్ దట్ కంప్లీట్ గా మనకి ఇంకా ఎవరు సెల్లర్స్ మనకి ఏం ఎక్స్ట్రా పే చేయరు, బయ్యర్స్ ఎక్స్ట్రా ఏం తీసుకోరు. ఓపెన్ గా యాజ్ యూజువల్ గా ట్రేడింగ్ అనేది జరుగుతుంది. సో ఫండింగ్ అనే ఆప్షన్ 5% ప్రీవియస్ స్టెప్ 5 ఏది ఉందో అది ఇక్కడ తీసేస్తారు. అండ్ కంప్లీట్ గా పవర్ఫుల్ ఫౌండేషన్ అనేది మన కాయిన్ కోసం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు ఓపెన్ మార్కెట్ లోకి రెడీగా ఉన్నట్టే కాయిన్. ఈ స్టెప్ 6 అనేది మనకి కంప్లీట్ అయినట్లయితే మన కాయిన్ అనేది ఓపెన్ మార్కెట్ లోకి రెడీగా ఉన్నట్లే. సో దిస్ అబౌట్ డిఫరెంట్ స్టెప్స్. సార్ నరేష్ సార్, ఒక 5 minutes టైం ఉందంటే నేను లైక్ మెటామాస్క్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. Yeah, go ahead, sir. యా. సో బేసిక్ గా ఇప్పుడు ఏంటంటే, మనము చాలా మంది మెటామాస్క్ డెస్క్టాప్ లో వాడడం కానీ, సో ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చినా కానీ, ల్యాప్టాప్ యూజ్ చేసే స్టూడెంట్స్ వచ్చినా కానీ, మీకు ట్రస్ట్ వ్యాలెట్ కానీ, టోకెన్ ప్యాకెట్ కానీ అవ్వనప్పుడు ఏం చేయాలంటే, సింపుల్ థింగ్ అండి మనకి. అండ్ ఈవెన్ మనకైనా కూడా మెటామాస్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ క్రోమ్ కి వెళ్ళిపోయి ఇక్కడ మెటామాస్క్ అని టైప్ చేసేయండి. ఇది డెస్క్టాప్ లో నేను ఓపెన్ చేస్తున్నాను లైవ్ లో మీకు. సో మెటామాస్క్ క్రోమ్ వెబ్ స్టోర్ ఇది ఒక ఎక్స్టెన్షన్, ఇది యాప్ లో మనకి దొరకదు. సార్ డిస్ప్లే కావట్లేదు. స్క్రీన్ క్లియర్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం.
యా థ్యాంక్ యూ సార్. సో మెటామాస్క్ అని మనం ఇట్లా క్రోమ్ లోకి వెళ్ళి టైప్ చేసిన తర్వాత ఎక్స్టెన్షన్స్ లో మీకు కనపడుతుంది. దీన్ని ఎక్స్టెన్షన్ అంటాం. దీన్ని మనం యాడ్ టు క్రోమ్ అనేది మీరు క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా యాడ్ ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. యాడ్ ఎక్స్టెన్షన్ కొట్టండి. సో ఇక్కడ ఏంటంటే మెటామాస్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మీ యొక్క ఫండ్స్ మీరు ఏ ఎక్స్చేంజ్ లో బై చేసినా సరే కానీ మెటామాస్క్ లో స్టోర్ చేసుకోవడం వల్ల మీకు చాలా బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే నాట్ యువర్ కీస్ నాట్ యువర్ కాయిన్స్. మనం ఎక్స్చేంజ్లలో డబ్బులు పెట్టుకున్నంత సేపు ఏమవుతుందంటే లైక్ రీసెంట్ గా వజీరెక్స్ ఏమైంది అనేది మన అందరికీ కూడా తెలుసు. సో అట్లాంటి మిస్టేక్స్ మనం చేయకూడదు అంటే డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ లో మీ యొక్క అసెట్స్ ని హోల్డ్ చేసుకోవడం బెటర్. సో ఇక్కడ టిక్ చేసేసి క్రియేట్ ఏ వ్యాలెట్ అనేది మనం ప్రెస్ చేస్తాం. వన్స్ ఇక్కడ మీకు ఏంటంటే మీ ప్రైవేట్ కీస్ కానీ అది చాలా జాగ్రత్తగా ఉంచుకోండి అది అని చెప్పేసి మనకి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇస్తారు. ఐ అగ్రీ అని కొట్టేసేయండి. ఈ తర్వాత ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి మనం. సో ఈ పాస్వర్డ్ వచ్చేసి లైక్ స్ట్రాంగ్ పెట్టేసుకోవాలి. 123 సో పైన కింద పాస్వర్డ్ సేమ్ మన వ్యాలెట్ ఎలాగైతే క్రియేట్ చేస్తామో అదే విధంగా సేమ్ పెట్టాలి. సో పాస్వర్డ్ మిస్ మ్యాచ్ అయిందంటే మనకి అకౌంట్ అనేది మనకి ఓపెన్ అవ్వదు. సార్ చాలా మంది లెఫ్ట్ అయిపోతున్నారు మీటింగ్. ఇదంతా కూడా మీకోసమే చెప్పేది. సో కైండ్లీ వెయిట్ విత్ పేషెన్స్. ఆ లాస్ట్ లో లీడర్స్ వాల్యుబుల్ వర్డ్స్ అనేవి మాట్లాడతారు. సో ఇలా మనకి సేమ్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసిన తర్వాత మీకు మెటామాస్క్ అనేది క్రియేట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఇస్తుంది. సో వన్స్ క్రియేట్ చేసినాక సెక్యూర్ మై వ్యాలెట్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 12 వర్డ్స్ సీక్రెట్ ప్రైజ్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రివీల్ సీక్రెట్ ప్రైజ్ అని టైప్ చేయాలి. మీకు ఇది ఏదైతే బ్లాక్ చైన్ త్రో జనరేట్ అయిన 12 వర్డ్స్ పాస్వర్డ్ ఉందో ఇది మళ్ళీ సేమ్ రాదండి. ఎగ్జాక్ట్ గా 12 వర్డ్స్ పాస్వర్డ్ అనేది మీరు ఇది నోట్ చేసుకోవాలి. ఇది కాపీ చేసేసుకొని మీరు డ్రైవ్ లో కానీ మెయిల్ లో కానీ పెట్టుకోవాలి. ఈ పాస్వర్డ్ వల్లనే మీకు ఈ కంప్లీట్ గా ఈ ఫండ్స్ అనేది యాక్సెస్ దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ కొట్టేసి నెక్స్ట్ స్టేజ్ లో ఇక్కడ ఏదైతే మిస్ అయిన వర్డ్ ఉందో ఆ మిస్ అయిన వర్డ్ ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటది అనమాట. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇన్స్టాల్ అవుతుంది. సేమ్ మనకి ఏ విధంగా అయితే లైక్ ఉంటుందో మెటామాస్క్ మన ట్రస్ట్ వాలెట్ టోకన్ పాకెట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మీకు పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. సో సార్ నరేష్ సార్ ప్లీజ్ కంటిన్యూ సార్. యాక్చువల్లీ చాలా మంది ఎగ్జిట్ అవుతున్నారు కాబట్టి మనకి లీడర్స్ కి ఛాన్స్ ఇద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ వన్స్ విల్ షేర్ యూ ద లైక్ మెటాఫోర్స్ డెక్స్ ఒకసారి చూపెట్టి బయింగ్ అండ్ సెల్లింగ్ చూపెట్టండి సార్ ఇఫ్ పాసిబుల్. Yeah. Thank you, sir. Thank you very much to sharing your knowledge and coin. రాకేష్ సార్ అంతవరకు మీరు మాట్లాడండి సార్. హ్యాండ్ రైస్ చేశారు. ఓకే, అన్మిట్ ఆప్షన్ ఉండి రాకేష్ కి. థ్యాంక్ యూ సార్. సార్ నథింగ్ టు సే. రాజేందర్ సార్ ఇంతకుముందు క్రోమ్ లో మెటామాస్క్ ఓపెన్ చేశారు కదా. ఆల్రెడీ మీరు మీది ఓపెన్ చేసినట్లయితే అందులో ఒక్కొక్కసారి మన మెటాఫోర్స్ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు. అదొక్కసారి చూపిస్తారా సార్? చాలా మంది అడుగుతున్నారు ఎలా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపెడతారు. ఇప్పుడే ఓపెన్ చేస్తాను. Yeah. మీన్ వైల్ ఎవరైనా లీడర్స్ డిస్కస్ చేయండి. నేను ఓపెన్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ అనేది అవుతుంటది. లీడర్స్ మాట్లాడుతూ ఉండండి. నేను అంత లోపల వేరేది మాట్లాడినా సార్. ఎస్ సార్, కంటిన్యూ సార్, మీరు మాట్లాడుతున్నాను. కాయిన్ గురించి నేను చూపిస్తాను. సో చూడండి, మనము కాయిన్ లో బై చేసిన సెల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ హోమ్ పేజ్ వచ్చినప్పుడు మీకు హోమ్ పేజ్ లో వచ్చిన తర్వాత కాయిన్ DCX అని వచ్చింది. 4x DCX అని వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. 4x హోమ్ పేజ్ అని కొడితే నేను మీకు చూపిస్తాను లైవ్ లో. ఇట్లా కొట్టినప్పుడు 4x DCX అని వచ్చిందండి ఇక్కడ. ఎస్, ఇక్కడ చూడొచ్చండి 4x DCX అని వచ్చింది కదండి. సో ఇక్కడ క్లిక్ చేయాలి. కాయిన్ సెల్ చేయాలన్నా పర్చేజ్ చేయాలన్నా. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనం ఆల్రెడీ 3.04 అండి ఈ రోజు మనం. వన్ మోర్ టైం కంగ్రాచులేషన్స్ టు ఆల్ అండి. మనం మెటాఫోర్స్ జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 3 స్టార్ట్ అయితే
3.04 అండి. ఎగ్జాక్ట్లీ చెప్తున్నా, ప్రతి హాఫ్ అన్ అవర్ ఒకసారి ఈ ప్రైస్ పెరుగుతుంది 0.34. ఇప్పుడు 3.10కి మేబీ 10 o'clock అలా 3.10కి ఇలా పెరగబోతుంది. కాబట్టి హరి అప్ దిస్ కాయిన్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా ఇచ్చాడు, అట్ ద ఫస్ట్ స్టేజ్ ట్రేడింగ్ ఆన్ ది స్టాక్ ఎక్స్చేంజ్ విల్ బి కండక్టెడ్ విత్ ఇన్ ద 2% ఆఫ్ ద రేంజ్. ఎవరైనా కాయిన్ కొనాలన్నా అమ్మాలన్నా 2% ఆఫ్ రేంజ్ లోనే కాయిన్ ని ప్రైస్ ని ఫిక్స్ చేయగలం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ 2% ఆఫ్ రేంజ్ బయింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రేంజింగ్ ఇంకా ఎక్కువ డిమాండ్ పెరిగితే బయర్స్ అప్పుడు నెక్స్ట్ ప్రైజ్ కి వెళ్ళడం, అలాగే సెల్లర్స్ నెక్స్ట్ 2% కన్నా తక్కువ ఎక్కువ మంది సెల్లర్స్ వచ్చారనుకోండి ఇంకా 2% తక్కువ వెళ్ళడం, ఇలా జరుగుతుంది అనమాట. కానీ మన కమ్యూనిటీలో చాలా ఎక్కువగా మంది బయర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న ఐ మీన్ ఇక్కడ కనబడుతున్న విషయాలన్నీ చూడండి, ఇవన్నీ ఏమి తెలుసా, సెల్లర్స్ ఇన్ఫర్మేషన్ అండి. గ్రీన్ లో కనబడుతుంది అంటే బయర్ కాదు, బయర్ కొంటున్నాడు కానీ సెల్లర్ ఇన్ఫర్మేషన్. కానీ మన కాయిన్ లో మన మార్కెట్ లో ఎంత మంది సెల్లర్ ఉన్నారంటే ఇవన్నీ లెక్క వేసుకుంటే 20,000, 23,000, 17,000 ఇవన్నీ లెక్క వేసుకుంటే మహా అయితే 2 lakhs కాయిన్స్ మాత్రమే సెల్ చేస్తున్నారండి మార్కెట్ లో. ఓన్లీ 2 lakhs. మన దగ్గర ఎన్ని కాయిన్లు ఉన్నాయి, 42 crores లో ఆల్రెడీ ఫ్రీజింగ్ లోకి ఇవన్నీ వెళ్ళినా కూడా అరౌండ్ 3.5 crores కాయిన్స్ ఓపెన్ మార్కెట్ లో ఉన్నాయి. కానీ అందులో 2 lakhs కాయిన్స్ సెల్ చేస్తున్నారు. అంటే చాలా 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 లెస్ పర్సెంటేజ్ సెల్లింగ్ పర్సెంటేజ్ అండి. కానీ బయర్స్ ఇమీడియట్లీ ఎవ్రీ సెకండ్ ఇక్కడ ఆల్రెడీ 3.04 నుంచి ఆల్రెడీ మనకు నిన్న నైట్ 2.77 నుంచి సెల్ అవుతూ ఇప్పటిదాకా జరిగిన సెల్లర్స్ మాత్రమే. అంటే చాలా తక్కువలో మాత్రమే సెల్లింగ్ జరుగుతోంది, ఎక్కువలో బయింగ్ జరుగుతుంది. ఇది ఒక ఆఫ్ ది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీకు కాయిన్ ప్రైస్ అనేది అప్ అనేది ఇక్కడ ఓపెన్ ట్రేడ్ లో జరుగుతుంది. అండ్ ఆర్డర్ హిస్టరీ, నేను ప్రీవియస్ చేసిన ఆర్డర్ హిస్టరీ కూడా ఇంతకుముందు స్క్రీన్ షాట్ చూపించాను. దిస్ ఈజ్ నేను నైట్ ఒక్కసారి బై చేయడం అందరం చేస్తున్నాం, మనం ఆల్రెడీ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకా కావాలన్న వాళ్ళు. కానీ సెల్ కాయిన్ అవుతుందో లేదు చూడాలి కదా. సో నేను కాయిన్ సెల్ చేశాను, అదే కాయిన్ 12 MFS కి 2.85 సెల్ అయిపోయి ఇమీడియట్లీ రాత్రి 1 గంటకి అప్పుడే నాకు యాజ్ పర్ ట్రేడ్ జరిగినప్పుడు ఎలాగైతే కాయిన్స్ వస్తాయో అలా వచ్చాయి. సో దిస్ ఇస్ ద ఎక్స్చేంజ్ అండి. ఇక నెక్స్ట్ రాజేంద్ర సార్, ఇఫ్ యూఆర్ అవైలబుల్ టేక్ అవుట్ దిస్. సార్ థ్యాంక్ యూ సార్. సో యాక్చువల్లీ ఎక్కడైతే మెటా మాస్క్ దగ్గర మనం ఆగా అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. యా, సో ఇక మీకు ఈ విధంగా 12 words పాస్వర్డ్ వస్తుందండి. వచ్చిన తర్వాత మీరు దీన్ని ఐదర్ వేరే దాంట్లో ఫోటో కానీ ఏమైనా తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు దీన్ని మనం కంటిన్యూ అనేది చేస్తాం. సో ఇక్కడ 12 words పాస్వర్డ్ వచ్చింది. ఈ 12 words పాస్వర్డ్ ని మీరు ఎగ్జాక్ట్ గా నోట్ చేసుకోవాలి. ఇంతకుముందుకు యాక్చువల్ నోట్ చేసుకోలేదు నేను, అందువల్ల మీకు చూపెట్టలేకపోయాను. నోట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సో ఈ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ జస్ట్ మీరు బ్యాకప్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి మీకు థర్డ్ వర్డ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఇక్కడ థర్డ్ వర్డ్ పోస్టర్ అండి. పోస్టర్ అని టైప్ చేశాను. అండ్ నెక్స్ట్ 4th వర్డ్ ఏంటి అని చెప్పేసి అడిగారు, HARD. అండ్ 8th వర్డ్ ఏంటి, లైక్ యావరేజ్. సో బ్లాక్ చైన్ యొక్క బ్యూటీ ఏంటనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది. అసలు జనరేట్ అయిన వర్డ్ మళ్ళీ మనకి 12 words మళ్ళీ రాదు. సో కన్ఫర్మ్ చేశాను, గాట్ ఇట్, వ్యాలెట్ క్రియేషన్ సక్సెస్ఫుల్. సో వ్యాలెట్ క్రియేషన్ సక్సెస్ఫుల్ అన్నాక మనం గాట్ ఇట్ క్లిక్ చేస్తాము. గాట్ ఇట్ క్లిక్ చేసినాక వాళ్ళు మనకి కొన్ని కన్ఫర్మేషన్స్ ఇస్తారు, మీరు ఫ్రెషరా లైక్ ఆల్రెడీ తెలుసా అని చెప్పేసి. ప్రతిదీ మనం నేర్చుకొని నెక్స్ట్ అండ్ డన్ కొట్టిన తర్వాత వ్యాలెట్ అనేది ఎనాబుల్ క్లిక్ చేస్తాం. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చే ఆప్షన్ ఏంటంటే మెటామాస్క్ అనేది డైరెక్ట్ ఇథేరియం బేస్డ్ కాబట్టి డైరెక్ట్ ఇథేరియం ఆప్షన్ వస్తుంది. బేసిక్ మనకి ఇథేరియం అనేది ఫస్ట్ స్మార్ట్ కాంట్రాక్ట్ బేసిస్ నెట్వర్క్. సో ఇక్కడ ఇథేరియం మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక రిసీవ్ అడ్రస్ వస్తుంది, బై అండ్ సెల్ చేసుకోవచ్చు. మన మెటాఫోర్స్ లింక్ ఏదైతే ఉందో మన మెటాఫోర్స్ డెక్స్ లింక్ ని మనం ఓపెన్ చేసుకోవాలి. వాట్సాప్ లో కానీ మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ లో కానీ పెట్టిన డెక్స్ లింక్ ని ఓపెన్ చేసుకోవాలి. ఇది మన మెటాఫోర్స్ మార్కెట్. ఇది జనరల్ గా మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మార్కెటింగ్ ఫోర్స్ డెక్స్ లో. ఇక్కడ ఏమైతుందంటే లైక్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. బై అండ్ సెల్, బయ్యర్స్ సెల్లర్స్ కమ్ముతారు, సెల్లర్స్ అనేటోళ్ళు బయ్యర్స్ కమ్ముతారు. దీనివల్ల ఏంటంటే స్టాక్ అనేది కాంప్రమైజ్ అవుతుంటది. ఎవరి దగ్గర అయితే నీడ్ ఉందో వాళ్ళ దగ్గరనే మెటాఫోర్స్ కాయిన్స్ ఉంటాయి. సో వద్దనుకున్న వాళ్ళు అమ్ముతుంటారు, కావాలనుకున్న వాళ్ళు కొంటారు. దానివల్ల ఇక్కడ ప్రైజ్ ఆర్డర్స్ అనేవి ఎవ్రీ అవర్ ఇప్పుడు సార్ చెప్పినట్లుగా మనకి ఈ విధంగా ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు 30 minutes లో ప్రైస్ ఏ విధంగా పెరిగింది, 1 hour లో ప్రైస్ ఏ విధంగా పెరిగింది, అండ్ 4 hours లో ప్రైస్ ఏ విధంగా పెరిగిందని చార్ట్ అనాలిసిస్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి 2.77 దగ్గర నుంచి 3.0 దగ్గర ట్రేడ్ అనేది నడుస్తుంది ఇప్పుడు.
వెరీ వెరీ హ్యాపీ థింగ్ అండి. మనకి మార్కెట్ లో వస్తే ప్రైస్ డౌన్ అవడం చూసాం, కానీ ఇప్పటి వరకు ఇంకా బయ్యర్స్ అనేటోళ్ళు ఎగ్జైటింగ్ గా బై చేస్తున్నారు. సో దీన్ని మనము ఇక్కడ లైక్ కనెక్ట్ వాలెట్ అనే ఆప్షన్ మీకు కనపడుతుంది. ఈ డెక్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈవెన్ మన మెటాఫోర్ సైట్ ఓపెన్ చేసినా కూడా డెస్క్ టాప్ లో మీకు కనెక్ట్ వాలెట్ అని వస్తుంది. కనెక్ట్ వాలెట్ మీద మీరు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మెటామాస్క్ అనే ఆప్షన్ ని మనం చూస్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ట్రస్ట్ వాలెట్ అయినా క్రోమ్ అయినా మీరు క్రోమ్ లో కూడా మన వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. చేసిన తర్వాత కనెక్ట్ వాలెట్ అనేది క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న పర్టికులర్ వ్యాలెట్ ని కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ వ్యాలెట్ లో ఉన్న ఫండ్స్ అనేవి మీరు యూజ్ చేసుకొని కాయిన్స్ బై అండ్ సెల్ అనేది చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈవెన్ మనము ఫోన్ లో చేసినా కూడా ఈ విధంగానే కనెక్ట్ చేసుకోవాలి సార్. రాకేష్ సార్, యాజ్ పర్ రాకేష్ సార్ రిక్వెస్ట్, సో మనం కనెక్ట్ వ్యాలెట్ అనేది ట్యాప్ చేసి మీరు ఏ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేస్తున్నా ఆ వ్యాలెట్ ఆ ఫోన్ లో కానీ ఆ ట్యాబ్ లో కానీ ఎగ్జిస్టింగ్ అయి ఉండాలి. అప్పుడే మీకు కనెక్షన్ అనేది తీసుకుంటది. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు బై అండ్ సెల్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది. ఈవెన్ కొత్త వాళ్ళు కూడా డెక్స్ లో బై చేసుకునే ఛాన్స్ అన్నమాట మన మెటాఫోర్స్ డెక్స్. సో యాక్చువల్లీ ఇంత ముందుకు కనెక్ట్ అయిపోయింది ఎమ్మటే, ఇప్పుడు కొంచెం టైం డిలే అవుతుంది. సో మీన్ వైల్ ఇక్కడ మీరు బయ్యర్స్ అండ్ బై ఆర్డర్స్ అండ్ సెల్ ఆర్డర్స్ చూసుకోవచ్చు క్లియర్ గా కూడా. నేను ఇంత ముందు చెప్పాక లిమిట్ ఆర్డర్, ఈ లిమిట్ ఆర్డర్ అనే ఆప్షన్ మనకి వెరీ సూన్ రాబోతుంది. ఈ లిమిట్ ఆర్డర్ అనేది మీరు ముందే పెట్టుకొని వెయిట్ చేయడం వల్ల కూడా మీరు ఒక అడ్వాంటేజ్, లైక్ ఒక 5 డై దగ్గర కూడా మీరు మార్కెట్ ఆ టైంకి వెళ్ళినప్పుడు మీరు బై చేసుకొని ఆరామ్సే మీ ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మార్కెట్ ఆర్డర్స్ లో మనం చేస్తున్నాం. ఇక్కడ రిజిస్టర్ అయిపోయి మనము మెటాఫోర్స్ డెక్స్ కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో కానీ మనకి డైరెక్ట్ వ్యాలెట్ తో కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో మీరు ఇక్కడ ఫండ్స్ చేసుకొని బై అండ్ సెల్ చేయొచ్చు. ఎస్, మీన్ వైల్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ Ravi Babu sir and Narendra Reddy sir onto the stage. Please share your valuable excitation of the day, and Dhanashekhar sir onto the stage. Please welcome sir. ఇది కనెక్ట్ అయినాక నేను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కోవర్స్ లీడర్స్ అందరూ కూడా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో వన్ బై వన్ వాళ్ళ లాస్ట్ 1 year జర్నీ నుంచి కాయిన్ ప్రైస్ ఎక్స్పీరియన్స్ గురించి కావచ్చు అన్ని విషయాల్ని చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ధనశేఖర్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా వండర్ఫుల్ సెక్షన్ సార్, ఎక్సలెంట్ గా చెప్పారు. ప్రతి ఒక్కటి ఒక సువర్ణాధ్యాయం లాగా 1 by రీచ్ అవుతూ ఎక్సలెంట్ గా ముందుకు పోతున్నాము. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతా ఉంది సార్. ఎక్సలెంట్ గా ఉంది, సూపర్ గా. ఈ 2 years జర్నీలో మా డ్రీమ్స్ కావాల్సిన అమౌంట్ అంతా కూడా బాగా ఎర్న్ చేసాము. ఎక్సలెంట్ గా టీములు చేసుకున్నాము. మంచి రిజల్ట్ అయితే ఉంది సార్. ఇట్లనే మనకు రాబోయే కాలంలో అన్ని ప్రాజెక్టులు అయ్యి మనం అందరూ కోటీశ్వరులు అవ్వాలి, మనందరూ హ్యాపీగా ఉండాలి. ఎక్సలెంట్ గా ఉంది కాబట్టి అందరిని సద్వినియోగం చేసుకుని మన వంతుగా మన అవడమే కాకుండా మన అందరు చుట్టుపక్కల అందరినీ కూడా ఆర్థికంగా బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఇటువంటి గొప్ప ప్రాజెక్టులు ఉన్నందుకు లాడో సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు. ఇంత మంచి ప్రాజెక్ట్ ను నాకు అందించినందుకు మీకు, ఇంత బాగా మనకు సౌత్ ఇండియా సపోర్ట్ సిస్టమ్ లో మన అందరూ లీడర్స్, రాజేంద్ర సార్ కావచ్చు, మీరు కావచ్చు, తర్వాత ఆల నరేంద్ర రెడ్డి సారు, రాకేష్ రెడ్డి సారు, సంతోష్ సారు, రవికుమార్ సార్, అందరికి కూడా మరొకసారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నరేంద్ర సార్ నెక్స్ట్. సార్ గుడ్ మార్నింగ్ అందరికి. సో అందరికి కంగ్రాచులేషన్స్. అప్డేట్స్ ఇచ్చిన నరేష్ సార్ అండ్ రాజేంద్ర సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతమైన సెకండ్ లెవెల్ స్టార్ట్ అయిపోయింది. మెటాఫోర్స్ లో సెకండ్ లెవెల్ స్టార్ట్ అయిపోయింది. ఈ సెకండ్ లెవెల్లో మనం కూడా లెవెల్ పెంచాలి, మన బిజినెస్ లెవెల్ పెంచాలి. నేను వారం క్రితమే ఒక వీడియో చేసిన, దాంట్లో ఒక స్టోరీ కూడా చెప్పిన, మళ్ళీ రిపీట్ అవసరం లేదు. సో అందరు కూడా ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది. మనకు 2 years మెటాఫోర్స్ నిరూపించింది దీని యొక్క ప్రత్యేకతలు ఏంటో. సో మనము 2 years నుంచి పనిచేస్తున్న వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎట్లా ఉంటుంది, క్రిప్టో కరెన్సీ బయింగ్ సేలింగ్ ఎట్లా చేసుకోవచ్చు, అండ్ 100% డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, ఇన్స్టెంట్ పేమెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అప్లైన్ నుంచి ఎట్లా స్పిల్ ఓవర్ వస్తుంది, క్రాస్ లైన్ స్పిల్ ఓవర్ ఎట్లా వస్తుంది, డౌన్ లైన్ టీమ్ ఉంటే ఎట్లా లాభం ఉంటుంది,
ఇవంతా ఎక్స్పీరియన్స్ వచ్చింది కనుక మనం లెవెల్ పెంచాలి. లెవెల్ పెంచడం అంటే అర్థం ఏంటంటే మళ్ళీ మొదటికే బేసిక్ క్లాసిక్ ను బాగా ఫోకస్ చేయాలి. ఫోకస్ చేస్తున్నప్పుడు మీరు ఒక్క స్లాట్ తో వచ్చినా పర్వాలేదు, 600తో రావచ్చు, 3 స్లాట్లతో రావచ్చు, 3500తో. ఈ డైలాగులన్నీ మర్చిపోయి డైరెక్ట్ 6 కొట్టాల. 6 తో ఎంట్రీ కావాలి. ఒక క్రికెట్ లో ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ రాగానే ఫస్ట్ బాల్ కు 6 కొడితే ఎట్లా ఉంటుంది, మొత్తం ఆ మ్యాచ్ అంతా ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది అనమాట. సేమ్ అట్లానే మనం కూడా క్లాసిక్ లో రావడంతోనే 6 తో ఎంట్రీ చేయించాలి. ఇక తగ్గేది లేదనమాట. 1, 2, 3, 5 ఇవన్నీ మర్చిపోవాలి. 6తో ఎంట్రీ ఇవ్వాలి. వాళ్ళకు ఎట్లా రెఫర్ చేసుకుంటే అప్గ్రేడ్ ఎట్లా అవుతారు అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ టార్గెట్ 12 అనేది మైండ్ లో ఫిక్స్ చేయాలి. ఖచ్చితంగా క్లాసిక్ అనేది బేసిక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మిగతా అన్ని ప్రాజెక్టులు కూడా క్లాసిక్ లో మన పునాది ఎంత గట్టిగా ఉంది అనే దాన్ని బట్టి మిగతా అంతా కూడా మనకు ఉపయోగం జరుగుతుంది. సో ఇప్పటికైనా లీడర్స్ స్టైల్ మార్చాలి, గేర్ మార్చాలి, 6 తో స్టార్ట్ చేయాలి. ఇది నా యొక్క ఇది సార్. మార్కెట్ లో ఇక మనం ఇప్పటిదాకా ఎవరికైనా చిన్న చిన్న భయాలు ఉంటే ఆ భయాలు పక్కకు పెట్టి తొడగొట్టి మనం బిజినెస్ చేయాలి. అంత వాతావరణాన్ని లాడో గారు టెక్నికల్ పరంగా మనందరికి ఆయుధం ఇచ్చేసిండు అనమాట. సో అందరు కూడా ఆలోచించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికి కంగ్రాచులేషన్స్. జై మెటాఫోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ది వాల్యుబుల్ స్పీచ్ అబౌట్ యూ. అండ్ నెక్స్ట్ విజయలక్ష్మి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. కోస్ట్ ఉంది మీకు. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సార్, ఈరోజు ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అసలు రాజేందర్ సార్ టెక్నికల్ గా ప్రతి డౌట్ ని క్లారిఫై చేశారు. అట్లనే నరేష్ సార్ కూడా ఎక్సలెంట్ గా మాకు ఏ విధంగా అర్థం కావాలో అదంతా మనకు డీటెయిల్ గా చెప్పినారు. కాకపోతే ఒక్క స్మాల్ డౌట్ సార్, అది బై అనేది మళ్ళీ ఒక్కసారి కన్ఫ్యూజ్ అయిపోయింది సార్. అది ఒకసారి చెప్తే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకని కూడా మేము బై చేసినాము, అక్కడ క్వాంటిటీ కాడ కొంచెం డిఫరెంట్ వస్తుంది సార్. అది ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ చేయండి సార్ జరా. ఓకే మేడం, ఓకే, డెఫినెట్లీ చూపిస్తాను సార్. సార్ ఇది వన్స్ వ్యాలెట్ కనెక్ట్ అయింది సార్. వ్యాలెట్ కనెక్ట్ అయిన తర్వాత మనము ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు డై అనేది ఫస్ట్ ఇన్నర్ వ్యాలెట్స్ లో లోడ్ చేసుకోవాలి. అది మెటామాస్క్ త్రూ అయినా మీ ఐడి అయినా ఎలాగైనా ఇన్నర్ వ్యాలెట్ లో లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి మన మెటాఫోర్స్ డెక్స్ కనెక్ట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ బై అనే ఆప్షన్ దగ్గర మీరు క్వాంటిటీ టైప్ చేసినట్లయితే ఇక్కడ మీ దగ్గర ఉన్న డైస్ ఫర్ ఎగ్జాంపుల్ 100, అందులో 25 డైతో పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారా, 50% తో బై చేసుకుంటున్నాం అనుకుంటున్నారా, 100% 100% డై పెట్టేద్దాం అనుకుంటున్నారా అనేది క్వాంటిటీ అనమాట. ఇక్కడ ఓకే చేసుకొని మీరు ఇక్కడ అండ్ అకార్డింగ్ టు సమ్ టైమ్స్ గ్యాస్ ఫీజ్ వల్ల మనకి అవ్వట్లేదు, సమ్ టైమ్స్ మ్యాటిక్ ట్రాన్సాక్షన్స్ అనేవి మీరు ఎక్స్ట్రా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మీరు మనం బై అనేది క్లిక్ చేసినట్లయితే ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఇదైతే బేసిక్ థింగ్. అండ్ మీకు సమ్ టైమ్స్ ఏంటంటే లిక్విడిటీ లేక, అంటే మీరు బై చేసేటప్పుడు అవతల సైడ్ సెల్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి నిన్న అయితే కొన్ని ఆర్డర్స్ అవ్వలేదు, బట్ ఈ రోజు అయితే ఇంతవరకు మనకి ప్రాబ్లం రైజ్ అవ్వలేదు. అండ్ దాని గురించి మేము ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కానీ మళ్ళీ మీకు పర్సనల్ గా వీడియోస్ కానీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మేడం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ రాకేష్ సార్. మెటామాస్క్ అయితే కనెక్ట్ అవుతుంది, కొంచెం డిలే అవుతుంది అంతే. కనెక్ట్ అయిపోయింది ఇక్కడ మీరు చూసినట్లయితే స్క్రీన్ మీద. సో డైరెక్ట్ డెక్స్ కనెక్ట్ చేసి చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఆప్షన్స్ లో మనకి ఫోర్స్ డెక్స్ అనేది ఉంటుంది, ఆ డెక్స్ కనెక్ట్ చేసుకొని మనం బై అండ్ సెల్ చేసుకోవచ్చు అనమాట. నరేష్ సార్ ప్లీజ్. ఓకేనా మేడం? ఇవి ఏదంటే వీడియో మళ్ళీ ఇంకోసారి రికార్డింగ్ చేసి పెడతాం మేడం. ఓకే, నెక్స్ట్ అమర్ సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఈ మనము ఏ రోజుకి ఆ రోజు కొత్తదనం అనేది మన మీటింగ్ లో కానీ మనం చేసే వర్క్ లో కానీ ఆల్రెడీ కనబడుతుంది. మనం ఎప్పుడు అన్నా సరే మనం ఒక ఓన్లీ క్లాసిక్ ఉంది అనుకునే టైంలోనే యూనిటీ వర్క్స్ అనే టైంలోనే మళ్ళీ చిప్స్ అరే చిప్స్ ఒకటే వస్తున్నాయి, అయినా ఇప్పుడు మార్కెట్ లోకి వస్తుంది అంటే ఏ రోజు మనం
ఎప్పుడు ఊహించని విధంగానే ఏదో ఒక కొత్తదనం అనేది మన మెటాఫోర్స్ దాంట్లో జరుగుతుంది. వేరే ఏ ప్రాజెక్ట్ లో కానీ ఎప్పుడో ఏదో ఒక్కసారి మామూలుగా జరుగుతుంది. కానీ మనది ఎవ్రీ డే ఎప్పుడు కొత్తదనం నేర్చుకునే తత్వం మనలో ఉంది అననీకి ఆ సార్ నేర్పేనికి అక్కడ రెడీ ఉన్నారు. మనం నేర్చుకోనికి రెడీ ఉన్నాం. ఇక్కడ అందుకోసమే ఏ రోజుకి ఆ రోజు చాలా మంది అన్నారు. ఏందంటే ఎప్పుడొస్తది మార్కెట్‌లోకి, ఎప్పుడొస్తదన్నారు. ఇప్పుడు అమ్ముకోనికి వీలవుతది అన్నారు కొన్ని కాయిన్స్ అప్పుడు. అప్పుడు అమ్ముకోవడం వచ్చింది. ఆల్రెడీ సెల్లింగ్, బయింగ్ అనేది మనకు ఆల్రెడీ జరుగుతూనే ఉంది. దాని తర్వాత అరే! డీసెంట్ ఎక్స్‌చేంజ్‌లోకొస్తది. ఎప్పుడొస్తది? ఎప్పుడు పెరుగుతది? ఇన్ని రోజుల గొలిగి అన్నారు. ఆ ఎదురు చూశారు కొంతమంది. ఎందుకంటే ఆళ్ళు ఎప్పుడొస్తే అమ్ముకుందామని మాత్రమే ఎదురు చూశారు. వాళ్ళకు మళ్ళీ నిన్న నైట్ నుంచెళ్ళి ఆ అవకాశం గూడా వచ్చేసిందని జెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఆహ్, మన మెటాఫోర్స్‌లో ఎలా ఉంది అంటే, మాక్సిమం మన కమ్యూనిటీలో ప్రతి పర్సన్ లీడరే గాబట్టి, ప్రతి పర్సన్ ఓనరే గాబట్టి, ఎప్పటికప్పుడు మీ చేతిలోనే ఉంది ఇది. ఇది ఎలా డెవలప్‌మెంట్ చేసుకుంటారనేది మీ ఇష్టం అనే విధంగా ప్రతిసారి మన చేతిలోనే పెడుతున్నాడు సారు, లాడో సారు. కాబట్టి ఈ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్‌ను మనం ఎలా చూసుకుంటాము, మన కుటుంబంలా చూసుకుంటామా, మనం ఎలా చూసుకుంటాము, మన మెటాఫోర్స్ ఇంకా డెవలప్‌మెంట్ కోసం ఏ విధంగా పని చేస్తాము అనేది మన చేతిలో పెట్టిండు కాబట్టి ఆటోమేటిక్ మనం దీన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఇంటికి ఈ మెటాఫోర్స్ అనే పర్చేస్ కంపల్సరీ వెళ్ళే విధంగా మనం ట్రై చేద్దామనేది నా ఉద్దేశ్యం సార్. ఈ 2 ఇయర్స్ జర్నీలో నాకు మాత్రం చాలా సంతోషమేసింది సార్. నిన్న మన ట్రేడింగ్ అయితున్న కైన్‌ను చూస్తుంటే చాలా సంతోషం అనేది చాలా అనిపించింది సార్. నాకు అంటే చాలా మంది అడిగారు. ఇంతకుముందుకు అడిగిన దానికి నేను నైట్ మళ్ళీ కాల్ చేసి చెప్పానన్నమాట. మళ్ళీ ఎప్పుడు పెరుగుతుంది రేటు అంటే, అందరికీ చాలా హ్యాపీగా ఉంది సార్. మన మెటాఫోర్స్‌లో ఉన్న వాళ్ళకి. కానీ బయట వాళ్ళు మాత్రం చాలా మంది ఇప్పటిదాకా కొనలేము. అరే! ఎప్పుడు కొనాలి? ఎప్పుడు కొనాలి? కొనమని చెప్తే, ఇప్పుడు స్టేబుల్ గానే ఉంది కదా! కొందాం తీ అనుకునే వాళ్ళకు ఇదొక అంటే మైనస్ పాయింట్ కావచ్చు వాళ్ళకి. ఎందుకంటే షాక్ కాయిన్ రేట్ షాక్ కాబట్టి. షాక్ సార్. షాక్ అయిపోయినారు అందరూ. షాక్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు కొనాలంటే అరే! కాయిన్ రేట్ పెరిగింది గదా! అరే! ఇప్పుడైనా కొనుక్కోండి అని జెప్తే కొనేద్దాం. రేపు జూసుకుంటా అమౌంట్. మళ్ళీ ఇప్పుడు గూడా అదే మాట. రేపు అమౌంట్ వచ్చాక జూద్దామని. కానీ ఆళ్ళకు ఎప్పటికైనా ఇదొక గుణపాఠమే అవుతది సార్. అంటే చూసుకుంటూనే ఉంటారు వాళ్ళు. చూసేవాళ్ళు మాత్రం. యాహ్! అంతే. చేసేవాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. చూసేవాళ్ళు చూసుకుంటూ వెళ్తారు. కాబట్టి మనం కరెక్ట్‌గా ఉన్నాం గాబట్టి మన మెటాఫోర్ లాడో మళ్ళీ థాంక్స్ చెప్తున్నాను లాడోకి ప్రతి ఒక్కరికి. ఈ బిట్టింగ్ అరేంజ్‌మెంట్ గాని, ఇవన్నీ గాని ఎక్సలెంట్‌గా జరుగుతున్నాయి సార్. థాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ ఫర్ ఎక్స్‌పీరియన్స్ షేరింగ్. మీరు చెప్పింది నిజమే సార్. చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు. చూసేవాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. కొన్నవాళ్ళు ధనవంతులు అవుతూనే ఉంటారు. అండ్ ఎవరైతే అమ్మాలనుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కోటీశ్వరులు కావాలని ఇంట్రెస్ట్ లేదండి సార్. నాకు తెలిసి కోటీశ్వరులు కావాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. సో, అందువల్ల వాళ్ళకి అలా అమ్మాలా అని ఎప్పుడు అనిపించిందేమో. అండ్ లాస్ట్ కాల్ నరేంద్ర సార్, మీరు లాస్ట్ కాల్. ప్లీజ్ అన్‌మ్యూట్ యువర్సెల్ఫ్ సార్. దుర్గా ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి, లీడర్స్ అందరికి, మెటాఫోర్స్ లీడర్స్ అందరికి. నిజంగా సార్ చాలా హ్యాపీ అనిపించింది. ఫోర్స్ డిఎక్స్ అనేది మనకు లాంచింగ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నప్పుడు ఒక మంచి అద్భుతంగా లాంచ్ చేయడం జరిగింది సార్. ఎలా ఉంటది అని అందరూ ఊహించుకుంటూ కొంచెం టైం తీసుకున్నాము సార్. అయితే నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇందులో ఏంటంటే సార్, ఇప్పుడు మనకు ఎంఎఫ్ఎస్ అనేది వెస్టింగ్ లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత అక్కడ సార్ ఇక్కడ హెచ్ఎంఎఫ్ఎస్ అని ఉంది కదా సార్. సో అందులో మనకు ఆల్రెడీ అంటే 21 డేస్ ఇలా డేస్ ఉన్నాయి కదా సార్. సో వీటిలో ఇవి చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి సార్? వాటిని సార్ హెచ్ఎంఎఫ్ఎస్ బెనిఫిట్స్ అనేవి కంప్లీట్ గా డిఫరెంట్ సార్. మన దగ్గర ఉన్న ఫోర్స్ కాయిన్ ప్రైస్ స్టెబిలిటీ కోసం హెచ్ఎంఎఫ్ఎస్ అనేది ఇంటర్నల్ యూటిలిటీగా తీసుకురావడం జరిగింది. ఆ హెచ్ఎంఎఫ్ఎస్ తో మీరు టైర్ ఎక్స్టెన్షన్స్ అనేవి తక్కువలో చేసుకోవచ్చు. అంటే ఒక 10 to 15 డేస్ తర్వాత మీకు హెచ్ఎంఎఫ్ఎస్ ద్వారా ఎక్స్టెన్షన్స్ జరగవు.
ఓన్లీ హెచ్ఎంఎఫ్ఎస్ ద్వారానే జరుగుతాయి, మెటాఫోర్స్ కాయిన్ ద్వారా జరగవు. ఆ ఆప్షన్ అనేది తీసేస్తారు. కాబట్టి పర్టికులర్ గా అందరి దగ్గర హెచ్ఎంఎఫ్ఎస్ ఉండాలి టైర్ ఎక్స్టెన్షన్ కి. అండ్ హెచ్ఎంఎఫ్ఎస్ అనేది మీకు ప్రైస్ ఫ్లక్చుయేషన్ జరుగుతాయి. మెటాఫోర్స్ కాయిన్ స్వైప్ చేసుకున్నప్పుడు మెటాఫోర్స్ కాయిన్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ హెచ్ఎంఎఫ్ఎస్ కి వస్తాయి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దానికి ఇంటర్నల్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి మనకి యూజ్ చేసుకోవచ్చు హెచ్ఎంఎఫ్ఎస్ ని. అండ్ మీరు టైర్ ఎక్స్టెన్షన్స్ నెక్స్ట్ మంత్ చేసుకునేటప్పుడు తక్కువగా పడాలి అంటే మీ దగ్గర హెచ్ఎంఎఫ్ఎస్ 1 కానీ 2 కానీ 3 కానీ అలా సీక్వెన్స్ గా మనం మంత్లీ పెరుగుతున్న కొద్దీ, మంత్స్ పాస్ అవుతున్న కొద్దీ హెచ్ఎంఎఫ్ఎస్ 1, హెచ్ఎంఎఫ్ఎస్ 2, హెచ్ఎంఎఫ్ఎస్ 3 మీ దగ్గర ఉన్నట్లయితే కన్సిక్యూటివ్ గా మీకు మంచి తక్కువ దాంట్లో మీకు ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది సార్. అండ్ దాని గురించి కంప్లీట్ సెషన్ ఉంది మనకి, 1/2 అవర్ 1 అవర్ మీరు మళ్ళీ కూడా చూడొచ్చు సార్. Yeah. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి, చూడండి, మీకు క్లారిటీ అర్థమవుతుంది. అండ్ సంతోష్ సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. సార్ వాయిస్ వినిపిస్తుందా? యా, క్లియర్. గో హెడ్ సార్. ప్లీజ్ టేక్ ఓవర్ ద 1 minute సార్. ఇట్స్ సెకండ్ మోర్ టైం. ప్లీజ్ గో హెడ్. నిన్న థర్డ్ స్టేజ్ స్టార్ట్ అయిన వెంటనే అందరం ఒకసారి కాన్ఫరెన్స్ లో మాట్లాడుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ రోజు మార్నింగ్ నరేష్ సార్ మీరు ఎప్పుడైతే మీటింగ్ స్టార్ట్ చేసి అందరు క్లాప్స్ కొట్టమన్నారు, ప్రజెంట్ విజయవాడ వెళ్తున్నాం అమ్మవారి దర్శనానికి, అందరు చిన్నపిల్లలు ఉన్నారు, అందరు క్లాప్స్ కొట్టడం మొదలెట్టారు బండ్లో. వాళ్ళకి ఏమర్థమైందో తెలియదు కాదు. సో చాలా హ్యాపీ. వాళ్ళకు కూడా ఒకలాంటి మెటాఫోర్ గురించి ఒకలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంటే ప్రాజెక్ట్ లో కళ్ళ ముందు ఏం జరుగుతుందో చూస్తుంది. అయితే ఇక్కడ అందరం ఒకటి గమనించాలి ఫ్రెండ్స్, లాడో గారు ఎప్పుడు ఏం చేస్తారనేది మనకు తెలియదు అనే విషయం 1-2 సంవత్సరాల నుంచి ప్రయాణం చేసిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. రోడ్ మ్యాప్ ప్రకారంగా ముందస్తు ఇన్ఫర్మేషన్ జస్ట్ మనకి రాబోతున్న కాలంలో ఇది ఉంటుంది అని మాత్రమే చెప్తారు తప్ప ఎప్పుడు ఉంటుంది, ఏ టైం కి స్టార్ట్ అవుతుంది అనేది మాత్రం పక్కా క్లియర్ గా టైం డేట్ అనేది ఇవ్వండి. మీరు అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే ఇది మనకు వస్తుంది అని చెప్పారంటే అది ఎప్పుడు వస్తుందని మాత్రం తెలియదు, వచ్చేది మాత్రం పక్కా. సో మీరు కాయిన్లు కొనుక్కున్న వాళ్ళు, కొనుక్కోలేక బాధపడ్డ వాళ్ళు, ఇందాక మన అమరేందర్ సార్ చెప్పినట్టుగా, నరేంద్ర సార్ చెప్పినట్టుగా కాయిన్ అనేది వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మీకు వచ్చిన అమౌంట్ తోటి కాయిన్లు కొనుక్కోవాలనుకుంటే మాత్రం క్లాసిక్ మీద దృష్టి పెట్టండి. ఎవర్ గ్రీన్ ప్రాజెక్ట్ అది. క్లాసిక్ ఈజ్ ఆల్వేస్ బేసిక్. దాంతో మీరు ఎంత ఇన్కమ్ సంపాదించుకోవాలి, ఇన్కమ్ సంపాదించుకునే అన్ని ఫోర్స్ కాయిన్స్ మీరు కొనుక్కునే అవకాశం ఉంటుంది. ప్యారలల్ గా హెచ్ఎంఎఫ్ఎస్ ఉన్నాయి, ప్యారలల్ గా బిట్ ఫోర్స్ టోకెన్స్ ఉన్నాయి. మీరు అన్నిటి మీద దృష్టి పెట్టవచ్చు, అన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇటు ఇన్కమ్ తో పాటు మనకి ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో కూడా రానున్న ప్రాజెక్ట్ మెటావర్స్ లో అన్ని తెలుస్తూనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ప్రతి చిన్న విషయం మనకి తెలియదండి. ఒక్క రోజు మీరు వాట్సాప్ లో ఒక మెసేజ్ మిస్ అయినా, ఒక రోజు మీటింగ్ మిస్ అయినా చాలా పెద్ద అప్డేట్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. అంత అన్ని వేరియేషన్స్, అంత చేంజెస్ జరుగుతున్న మెటాఫోర్స్ లో. దయచేసి అందరు అప్డేట్ గా ఉండండి. ఫోర్స్ కాయిన్ కొని పెట్టుకోండి. తర్వాత క్లాసిక్ మీద దృష్టి పెట్టండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నరేష్ సార్, ప్లీజ్ టేక్ ఓవర్. Yeah, thank you very much, sir. Sir, Thank good you. morning to all Metaphors family members. Yeah, good morning, sir. Waiting for you, sir. Sir, So one of the leaders from Rajendra sir, team member, please me valuable information could iవ్వండి. Sir, thank you, sir. Sir, చాలా మంది ఫోర్స్ కాయిన్ బై చేయాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలనే నేను యాక్చువల్లీ ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది సార్. మన బ్యాలెన్స్ ఇన్నర్ వ్యాలెట్ లో ఉంటేనే మనం బై చేయగలుగుతాం సార్. మెయిన్ వ్యాలెట్ లో ఉంటే అది బై చేయలేము. అదొక్కటి ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళు బై చేస్తారని చెప్పి మీరు కూడా ఒకసారి అది అప్డేట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీ జర్నీ అప్డేట్ ఇవ్వండి సార్. మీ జర్నీ అప్డేట్ ఇవ్వండి సార్ 1 minute లో. మీ హ్యాపీనెస్ సార్ అసలు మాటలుతో చెప్పే మూమెంట్ అయితే కాదు సార్ ఇది. ఇంకా ఇక్కడి నుంచి సార్ మనమైతే చూస్తా ఉండాల్సిందే సార్. కొనలేం, పర్చేస్ కూడా చేయలేం అనే రేంజ్ లోనే ఉంది సార్. ఇంకా పెరుగుతానే ఉంది. ఎవరీ మినిట్ అన్నట్లు అయిపోయింది సార్. మనం డాయిస్ కానివ్వండి అవి అరేంజ్ చేసుకొని పర్చేస్ చేసే లోపలనే ఆ ప్రైస్ చేంజెస్ అవుతున్నాయి సార్. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలా, కంపల్సరీ సీరియస్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దీంట్లో మాత్రం ఎంత తక్కువ టైంలో వాళ్ళకు మనీ అరేంజ్ అవుతే అంత తక్కువ టైంలో
అన్ని హ్యూజ్ కాయిన్స్ పర్చేస్ చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you very much to all. So this is today presentation. And Narendra sir, thank you very much. We want to next level participation in the business meeting, sir. We want to see like not like a old business meeting, sir. We want a next level business meeting, sir. We don't need to stay one place, sir. We want to stay the changes next levels. Please go ahead like that also, sir. Each and everyone. And one lost is person is there. Andala Virudu, young generation Virudu. రవి సార్ ఒక్కసారి ఒక 1 minute లో మీరు లాస్ట్ వచ్చారు. కాస్తున్నా సార్, అందరికి ఒక అవకాశం ఇచ్చి రాసి మారదాం అనేసి చాలా తలుస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై మెటాఫోర్స్, జై మెటాఫోర్స్. నిన్నటి నుంచి నా ఆనందం చెప్పుకోలేను సార్, అంత ఆనందంతో ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా సార్, మనకి ఇచ్చిన లీడర్స్ కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ 2 ఏళ్ళు నేను ఎంత కష్టపడినామనేది మాకు తెలుసు సార్. ఒక్కొక్క లీడర్ కొత్త లీడర్ దగ్గర ఫేస్ చేసింది. మేము దుబాయ్ పోయి వచ్చిన తర్వాత వాళ్ళు నమ్మలేదు సార్. ఏదో మీకు కమిట్మెంటెడ్ గా మీరు పోయినారు, కంపెనీ మీకు ఏదో ఒకటి ఇచ్చే పిలుచుకున్నారు అన్న క్వశ్చన్స్ మేము విన్నాం సార్. వాళ్ళందరికీ ఈ రోజు ఒక గుణపాఠం నేర్చుకుని వాళ్ళకి చిక్కేసింది. ఎందుకంటే 2 years జర్నీలో చాలా ఒక 10 ఐడియాలు పడినాయంటే 100 మంది 100% కాన్సెప్ట్ పెట్టుకున్నాం సార్. దానికి మనం హ్యాండ్స్ అప్ సార్. లీడర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి అంటే ఈ రోజు కొద్ది నెరవేరిపోయింది. లాస్ట్ లో మనం 0.25 నుంచి స్టార్ట్ అయిన కాయిన్ మార్కెట్కి వచ్చేంత వరకు రాదు అన్న వాళ్ళే 100కి 90% ఉన్నారు. 10% ఎవరు నమ్ముతారో వాళ్ళంతా లైఫ్ చేంజ్ అయింది. ఇంకా ముందుకు వీళ్ళు చూస్తూ ఉండేది. ఇప్పుడు సార్ చెప్పినట్లు, అమరేంద్ర సార్ చెప్పినట్లు చూస్తూ ఉండేది. కానీ మా జర్నీ అంటూ ఆగదు. నేను చచ్చిపోయినా నా కొడుకు స్టార్ట్ అయిపోయింది నిన్నటి నుంచి. వాడు ఆటోమేటిక్ గా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేసి ఈ రోజు పార్టీ వాడికి ఇంకా ఏమీ లేదు, ఎక్కడ లేదు సార్. వాడు చేస్తుండే కాన్సెప్టే వేరే, వాడు ఉండే కాన్సెప్టే వేరే. అటువంటిది మన ఇంట్లో వాళ్ళు మనం కాదు సార్, లీడర్స్ స్టార్ట్ చేస్తా ఉండేది. మన ఫ్యామిలీ వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకుంటున్నారంటే ఇంకా ఎట్లుంటుంది దీంట్లో మజా చూడండి సార్. ఎవరు ఆగొచ్చండి. ఈ రోజు నుంచి కొత్తగా స్టెప్ వేసామనేసి వాళ్ళు వింటారో లేదో, ఇంకా వాళ్ళు ఏం మూసుకొని వినాల్సిందేదే. మెటాఫోర్స్ అంటే అవునా అన్న వాళ్ళు, అయ్యో మేము వినించే ఈ రోజు మా చేంజ్ అవుతామన్న వాళ్ళు ముక్కు మీద చేసుకోమన్నారు. మిస్ చేసుకోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్క రిక్వెస్ట్ నరేష్ సార్, ప్రతి ఒక్కరికి మైక్ ఆన్ చేయండి. వాళ్ళ సంతోషంతో జై మెటాఫోర్స్ అని అనండి, కంగ్రాచులేషన్స్ అంటానండి. మీ చెవులతో మేము వినాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ నరేష్ సార్. యా, గుడ్ ఈవినింగ్ టు అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు. జై మెటాఫోర్స్. అందరికి మ్యూట్ చేశాను, దయచేసి వెయిట్ చేయండి. నేను ఒక్కసారిగా అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. నేను 1 2 3 అని చెప్తాను. అందరూ ఒకేసారి జై మెటాఫోర్స్ అనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, బట్ సింగిల్ టైమ్ యూ హ్యావ్ టు సే ద ఆన్సర్. 1 2 3 go ahead. Yes. Yeah, thank you to all, sir. Thank you to all. And lost, I think, forgot it one thing. Everyone will getting the very soon 3.10 3.20 ఇట్లా కూడా వెళ్తుంది. అండ్ ఐ థింక్ ఫర్గాట్ ఇట్. ఓకే అండి. సో ఇంకా ఏదంటే మళ్ళీ గుర్తొస్తే నేను మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో సెక్షన్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా హ్యాపీగా ఉంది. సో ఐ గాట్ ఇట్ సార్. ఎవరికైనా గుర్తుందో లేదో తెలియదు కానివ్వండి, ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు ఉందండి. 28th జూలై 28th మన మెటాఫోర్స్ లాంచ్ అయ్యి 25 నెలలు కంప్లీట్ అయిందండి. 25 months కంప్లీట్ అయింది. అదే విధంగా ఫోర్స్ కాయిన్ కూడా లాంచ్ అయింది ఆఫ్టర్ 25 months. అంటే ఫోర్స్ కాయిన్ వచ్చింది June 23 కావచ్చు, కానీ మెటాఫోర్స్ జర్నీ ఇస్ కంప్లీటింగ్ ద 25 months. సిల్వర్ జూబ్లీ అని చెప్తాం మనం జనరల్ గా. 25 months కంప్లీట్ అయింది. దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ టైం కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవరీ పార్టిసిపేషన్ ఆన్ ద ఫస్ట్ డే అన్వర్డ్స్. ఓకే అండి. సో ఇది ఈ రోజుటి మన మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీ ప్లాన్ ప్రెజెంటేషన్. ఎంతసేపు ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాండ్ రైజ్ చేశారు కొంతమంది. మళ్ళీ మీ అప్లైన్ తో నెక్స్ట్ టైం కావచ్చు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మళ్ళీ మాట్లాడొచ్చు. సో 9:40. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 300 క్రాస్డ్ అవుట్. అండ్ ఇంతసేపు ఉన్నందుకు థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త అప్డేట్ తో, కొత్త ఇన్ఫర్మేషన్ తో రేపటి జూమ్ మీటింగ్ లో కలుద్దాం. అట్లీస్ట్ రేపటి నుంచైనా మళ్ళీ కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే ఎంత ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఇస్తే మీ నాలెడ్జ్ పెరుగుతుంది, మీ సంపాదన కూడా పెరుగుతుంది. మన నాలెడ్జ్ ని బయట ఎంత మందికి ఇస్తామో
మన సంపాదన అంత పెరుగుతుంది. ఇది మనకు పెద్దలు చెప్పిన విషయమే. గురువుగా మనం ఉన్నామంటే, టీచర్ గా ఉన్నామంటే మన నాలెడ్జ్ ని షేర్ చేసినంత కొద్దీ మన ఆస్తి తరతరాలకు తరగనంత పెరుగుతుంది కదా. అదే మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీ. అంతే, అంతకు మించి వేరేది ఏమీ లేదు. కాబట్టి దిస్ ఈస్ టుడేస్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. వన్స్ అగైన్ హ్యాపీ కంగ్రాచులేషన్ అండ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. We are with you. We will with you at next tomorrow meeting.